गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ओं श्री महागणाधिपतये नमः। देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जं दुहाना धेनुर्वाघस्मानुपसुष्टुतैतु। ओम शांति शांति शांति। సంతోషం అండి. సుహాస్ చెప్పండి. నమస్కారం అందరికీ నమస్కారం. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారది పుచ్చిని అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపా దీక్షిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదన్. ధన్యవాదాలు. కవిత్వ పటుత్వ సంపదన్. చాలా సంతోషం. చాలా బాగుంది ఆయన. మంచిది. ఇప్పుడు ప్రజ్ఞ బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం నమస్కారం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావన మచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవహం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. వసుదేవ వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్కారం. కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు మనతో కొన్ని పంచుకుంటారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమో నమః. నమస్కారం అండి అందరికి. నాకు భాగవతంలో ఇష్టమైన పద్యాలు ఇష్టం లేనివంటూ ఎవరికి ఉండవు. నాకు కూడా ఓ 2 పద్యాలు వచ్చినవి నేను చెప్తాను. లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామము మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయమై సుందరోజ్వల వృత్తము మహాఫలము విమల వ్యాసాల వాలంబునై వలయున్ భాగవతాఖ్య కల్పతను ఉర్విన్ సద్విజ శ్రేయమై. తర్వాత అన్నిట్లోకి నాకు ప్రహ్లాద చరిత్రలో బాగా ఇష్టమైన, నిజంగా భక్తి అంటే ఎలా ఉండాలో 7 ఏళ్ల బాలుడు చెప్పిన ఆ పద్యం నా మనసులో చిన్నప్పటి నుంచి చాలా ఇదిగా నాటుకుంది. అది కూడా చెప్తానండి. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు బోమునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ తనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేలీతి ఇతరంపు చేరనేత్తు వినుత గుణశీల మాటలు వేయునేల. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బహుదా కృతజ్ఞుడిని. చాలా సంతోషం అండి మామయ్య గారు. చాలా చాలా మంచి శ్లోకాలు పంచుకున్నారు. ఇప్పుడు మనకి కళ్యాణ్ తటవర్తి గారు మీరు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గత వారం నుంచి మొదలుపెట్టిన శ్రావణ మాసం సందర్భంగా మన మహాభారత అధ్యయన యజ్ఞం ఏదైతే ఉందో
ఇది రెండో వారంలోకి రావడం, రెండో వారంగా విరాట పర్వంతర్గతంగా పురోహితుల వారైన ధౌమ్యులు ధర్మరాజాదులకు రాజాస్థానంలో మెలగవలసిన విశేషాలు జరగబోతున్నారు. అది మన ఈ నేటి అధ్యయన అంశం. సరే, ఈ రోజు మరి గత వారం చెప్పుకున్న స్పృశించుకోవాలి కాబట్టి మనందరికి వినేవారికి తర్వాత వినబోయే వారికి కూడా ఒక రకమైన ఏం జరిగిందో ఒక దిక్సూచిలా పనికొస్తుంది కాబట్టి నేను అందరికీ చెప్పబోయేది అందుకోసం మాత్రమే. తర్వాత అక్షరం వారు అందుకుంటారు. సరే, ఇది వ్యాస భారతం మూలం ఆధారంగా తీసుకుని, ఎందుకంటే భారతానికి ఏదైనా కూడా ఒక ఇతిహాసానికి కానీ ఒక కావ్యానికి కానీ ఋషి ప్రోక్తం ఆధారం. ఋషి తను దర్శించిన సత్యాన్ని శబ్దస్వరూపంగా మిగతా వారికి అందిస్తే, ఎందుకంటే మనకి మాధ్యమం, మనందరికీ అర్థమయ్యే మాధ్యమం శబ్దం. మనిషికి, కేవలం మనిషికి కాదు, పశువులకు కూడా వాటి శాబ్దికమైన సంభాషణలు వాటికి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క జీవికి శబ్దం అవసరం. అది ఏ సందర్భాల్లో వారు వాడుకుంటారు, ఎంత బాగా వాడుకోగలరు అనే దాంట్లో వారి ఉన్నది తెలుస్తుంది. మనిషికి మాత్రమే ఉన్నది భాష. అందువలన ఋషులు దర్శించిన ఆ సత్యాన్ని, ఏదైతే శబ్దం కూడా చెప్పలేదు, నేతి అనుకునేంత ఆ సత్యానికి శాబ్దికమైన స్వరూపంగా ఈ ఇతిహాసాలు, కావ్యాలు వచ్చాయి. వాటిల్లో భాగంగా ఋషి ప్రోక్తం, ఎవరైతే సత్యద్రష్టలు ఉంటారో వారు చెప్పిన విశేషాలను దర్శించి మనకు అందించారు. కాబట్టి వ్యాస భారతమే మూలం అన్నిటికీ. ఆయన స్వయం నారాయణ స్వరూపమే వ్యాసుల వారని మనందరికీ తెలిసిందే. అందువలన ఏదైతే వ్యాస భారతం అన్నారో అది నారాయణుడే రాసిన భారతం అన్నమాట. కాబట్టి ఆ పరబ్రహ్మ ప్రసాదించిన ఆ శబ్దాలను స్మరించుకుంటూ ఆ మూలాన్ని బట్టి తర్వాత వచ్చిన వివిధమైన అనువాదాలు అనుకోవచ్చు, అనుసరణలు అనుకోవచ్చు, అనుకరణలు అనుకోవచ్చు, వాటిని కూడా చర్చించుకుంటూ వెళ్తాం. సరే, ఇది ఉపోద్ఘాతంగా మనం వ్యాస భారతం మూలం అని చెప్పడం నా ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా మనం విరాట పర్వం మొదలు పెట్టుకున్నాం. విరాట పర్వంలో భాగంగా పాండవులు 5 కూడా, సరే ఇప్పటి వరకు బతికిన బ్రతుకు ఒక రకమైతే, ఇక్కడ నుంచి రాబోయే 1 సంవత్సర కాలం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరికి వారు పాండవులని తెలియకూడదు. ఇందులో రాబోతోంది ధౌమ్యులు వారే చెప్తారు, భగభగా మండే అగ్ని జ్వాల తాను అగ్నిని కాదు, ఆ అగ్ని జ్వాల ఏ మంచో లేకపోతే ఏ పైనుంచి ఆకాశంలో పడుతున్న గంగా ప్రవాహం లాంటి నీరో అనేలా కనపడాలి. ఇప్పుడు వారేంటి అగ్నిస్వరూపులు. ఆ అగ్ని వారికి, మిగతా వారికి నీరులా కనపడాలంటే ఎంత కష్టం చెప్పండి. ఎక్కడైనా అగ్ని నీరులా కనపడుతుంది ఎవరికైనా? కానీ కనపడాల్సి వచ్చింది. కాలోహి బలవాన్ కర్త అంటారు. ఎలాంటి కాలం వచ్చిందంటే అంతంత కురువంశంలో పుట్టిన గొప్ప గొప్ప మనుషులకు కూడా తప్పలేదు. అలాంటి బోర్డంత మంది ఇంకా ముందు ఉన్నారని కూడా తర్వాత మనకు ఉటంకాలు ఉంటాయి భారతంలో. అదే మన విరాట పర్వంలోనే ఒకనొక చోట చెప్తారు, ధౌమ్యుల వారే అంటారు, రకరకాల ఇలాంటి కాల ప్రభావంలోనే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలాగ తమ స్థానాలు తప్పి, నెలవులు తప్పి, తమ ప్రతాపాలను దాచుకుని తప్పక వేరే వారి ఆస్థానంలో, తమ స్థానాలు తప్పి వేరే వారి ఆస్థానంలో సేవక వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ సేవక వృత్తి గురించే చెప్పబోతారు ఉమా మహేష్ గారు. మనకి వ్యాస భారత మూలంలో ఏ రకంగా సేవా వృత్తిలో ఉండేవారు ఎలా నడుచుకోవాలని ధౌమ్యుల వారు చెప్తారు, ఒక పురోహితులు చెప్తారు. తమ హితం కోరుకున్నారు. మొత్తం అంతటికి, పురానికి అంతటికి హితం. పురం అంటే ఏమిటి? మనలో ఉన్న ప్రతి అంశము, మనందరం ఒక్కొక్క పురమే. ఒక మనిషి, మన అంటాం చూసారా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. అంటే ఒక్కొక్క మనిషికి పుర్రెకో బుద్ధి అంటారు. అలాగా అనేక బుద్ధుల సమాహారమే ఒక పురం అయితే. అంతటికీ హితం కలిగేలా, రాజుకి హితం కలిగేలా చెప్పగలిగిన వారు ఒకే ఒక్కవారు. వారు కూడా ఋషులై ఉంటారు. ఇదివరకటి వారు అలా ఉండేవారు. అలాంటి ఋషి ధౌమ్యులు వారు కూడా ఇప్పుడు మొత్తం వెళ్ళబోతూ తమ వేషాలు మార్చుకుని వేరే ఒక రాజుని, తమకన్నా ఎంతో ప్రతాపంలోను సంపదలోను అన్నిటిలోనూ తమతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉన్న రాజు దగ్గరికి కుంజర యూధంబు దోమకుత్తుకదొచ్చినలాగా వెళ్ళబోతున్న పాండవులందరినీ ధౌమ్యుల వారు చెప్పబోతున్నారు. నాయన,
రాజుల ఆస్థానంలో ఎలా మెలగాలి, రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని చెప్పుకుంటాం మనం పద్యం. అలాగా రాజుల సేవ అంటే కత్తి మీద సాపు. ఎలా నడుచుకోవాలి, ఏమి చేయాలి, ఎందుకంటే రాజు అనేవాడికి ఎప్పుడు సంతోషం వస్తుందో ఎప్పుడు బాధ వస్తుందో వాళ్ళకున్న తలనొప్పులు వాళ్ళకు ఉంటాయి. ఒక మామూలు ఉద్యోగికి నిత్యం ఎన్నో తలనొప్పులు ఉంటాయి. మొత్తం రాజ్యాన్నంతటిని ఏలే రాజుకి ఈ తలనొప్పులన్నింటినీ కలుపుకుని ఒక మెగా తలనొప్పి ఉంటుంది ఎప్పుడు 24 గంటలు. అది దాన్ని ఆపుకుంటూ అవతలకు కనపడనేయకుండా ఆ రాజు ఒక్కొక్క రోజు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదు. ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అది మనం మెసులుకుంటూ ఒక్కొక్క చోట చెప్తూ ఉంటారు దౌమ్యులు వారు. వారి ముఖ కవళికలు కూడా చూసుకుంటూ ఉండాలి సేవకుడు అనేవాడు. ఆయన నవ్వుతున్నాడా, నవ్వబోతున్నాడా, కళ్ళు ఏమన్నా ఎర్ర చేస్తున్నాడా, ఏమిటో చూసుకుని ఈయన చేసుకోవాలి. ఇది సేవక వృత్తి తెలియని వారికి చెప్తున్నాడు. ఇప్పటి వరకు రాజులు, మహారాజులు, గొప్ప గొప్ప కురువంశానికి చెందిన రాజులకి వెళ్ళి చెప్తున్నాడు. ఇది ఒక రకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందులో చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే ఎప్పుడు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ అంటాం. చాలా మంది పిల్లలు ముఖ్యంగా బయటకు వచ్చేసి ప్రవాసంలో ఉన్న పిల్లలకి చాలా మంది తెలియకపోవచ్చు, కానీ అక్కడ భారతదేశంలో పెరిగిన మనందరికీ తెలుసు. ఒకానొకప్పుడు రకరకాల సందర్భాల్లో మనం కూడా ఇంట్లో చాలా గారంగా పెరిగిన వాళ్ళం, స్కూళ్ళల్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళం. ఒక్కొక్కసారి కాలేజీలకు వెళ్ళాక, కాలేజీల్లోనూ తర్వాత ఉద్యోగాల్లోనూ ముఖ్యంగా వెళ్ళగా అక్కడ ఉన్న రాజకీయాలు, అక్కడ ఉన్న రకరకాల అంశాలని మనం పట్టించుకోకుండా నొచ్చుకునే మనసు ఉన్న ప్రతి ఒక్కరు వినాల్సిన విశేషం ఏంటంటే ఎప్పుడైతే ఒకడు సేవక వృత్తిలో వెళ్తున్నాడో అథారిటీని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్టింగ్ ద అథారిటీ. అక్కడ అథారిటీ ఎవరున్నారో చూసుకోగలగాలి. చూసుకుని నడుచుకునే మన పని అవగొట్టుకోవాలి. నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం చదివినా కూడా ఎక్కడికైనా ఇదే మూలం. దౌమ్యుల వారు అప్పుడు చెప్పిందే, బాబు ఆ రాజుని నీ అథారిటీని చూసుకో, వారు ఏం చేస్తారో వారిని గుర్తు పెట్టుకో, వారికన్నా ఎక్కువ వెళ్ళకుండా వారికన్నా ఎక్కువ వెళ్తున్నాం అని కూడా ఒక థాట్ వాళ్ళకి రానివ్వకుండా జాగ్రత్త చూసుకో అని చెప్పబోతున్నారు. మొత్తం అది కూడా ఒక మహారాజు. మేబీ ఇది ఒక రియలైజేషన్ పాయింట్ ఏమోనండి. అంటే మనం ఒక మామూలు విధంగా ఆలోచించుకున్నా కూడా ధర్మరాజు గారు వారికి కూడా ఓహో మనం ఇన్నాళ్ళు రాజులం కదా, మన సేవకులు ఎలా ఉంటారో అనే విషయం వారికి కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అదొక రియలైజేషన్ పాయింట్ అంటాను నేను. అందువల్ల వారు తెలియదని కాదు, దౌమ్యుల వారు ఎత్తుకోవడమే ఏమని చెప్తారు తెలుసా, చాలా మంది చాలా ఎక్కువ విషయాలు తెలిసిన వారే అందరూ, కానీ కొన్నిసార్లు అంత తెలిసిన వారికి కూడా చెప్పాల్సి వస్తుంది. అది చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను అంటారు దౌమ్యుల వారు. ఇది ధర్మరాజు వారికి తెలియదని కాదు, తెలిసిన విషయమే. రీడిస్కవరీ అన్నమాట. ఈ రీడిస్కవరీ ధర్మరాజు వారికి ఎలా కలుగుతుందో మనం తెలుసుకుంటూ వీఆర్ రీడిస్కవరింగ్ అవర్ హెరిటేజ్. మన గొప్పతనం, పూర్వీకుల గొప్పతనం, పూర్వవంశం గొప్పతనం, భారతదేశం గొప్పతనం తెలుసుకోబోతున్నాం. అక్షరం వారు మొదలు పెట్టవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. మన కళ్యాణ్ గారు ఈరోజు అథారిటేటివ్ మరియు 360 degrees ఫీడ్బ్యాక్ ఈ రెండింటి గురించి చాలా సారాంశంగా స్పృశించారు ఇక్కడ. అదేంటంటే రాచరిక వ్యవస్థ, రాజును గౌరవించడం, వారి వద్ద ఎలా మెలగడం అనే దాన్ని ఇక్కడ దౌమ్యుల వారు ధర్మరాజుకి చెబుతున్నారు. ఎందుకంటే ధర్మరాజు వారు మరియు పాండవులతో పాటు ద్రౌపదితో పాటు అజ్ఞాతవాసంలో సేవకా వృత్తికి వెళ్ళబోతున్నారు. అలాంటప్పుడు ఈ మూల శ్లోకాలను అధ్యయనం చేస్తూ అక్కడ ఏమి చెప్పారో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణ్ గారు కూడా అది స్పృశించారు. ఎందుకంటే వ్యాసుల వారు ఋషి, ఆయన
నిర్మోహమాటంగా దీన్ని అక్కడ అంతేకాకుండా రాజసూయ యజ్ఞాన్ని చేసేటప్పుడు ధర్మరాజు వారు ఏదైతే రాజసూయ యాగాన్ని చేశారో, రాజుకి ఏదైతే కర్తవ్యమో రాజసూయ యాగం అనేది, అప్పుడే అతను పట్టాభిషిక్తుడు కాగలుగుతాడు. ఆ సింహాసనాన్ని ఎక్కగలగడానికి అర్హత అనేది కొన్ని యజ్ఞాలు చేస్తే వస్తుంది. అది వంశపారంపరంగా వచ్చేదే కాకుండా దాన్ని నిలబెట్టుకోవాలంటే యజ్ఞాలు చేయాలి. నకులుడు పశ్చిమాన్ని, భీముడు తూర్పును, సహదేవుడు దక్షిణాన్ని, అర్జునుడు ఉత్తర దిక్కును జయించి ధర్మరాజుని ఒక మహారాజుగా చేశారు. ధర్మరాజు కనిపించినప్పుడల్లా పాదాలకు నమస్కరించే శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ప్రథమ పూజ అనుగ్రహింపమని చెప్పి మమ్మల్నంతా ఆశీర్వదించమని ఎవరైతే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వయసు రీత్యా ధర్మం రీత్యా నమస్కరిస్తాడో అలాంటి శ్రీకృష్ణ భగవాన్కి ప్రథమ పూజ ఇచ్చి శిశుపాలుడు అనే వాడిని సంహరించడం జరిగింది. ఆ సందర్భంలో శిశుపాలుడికి సంబంధించినటువంటి అనేక మంది మిత్రులు ద్వారకా నగరాన్ని మీద దండయాత్ర చేయడం వల్ల శ్రీకృష్ణుడు ఆ సమయంలో సాల్వుడు మొదలైన వారితో యుద్ధం చేస్తూ దూరంగా సముద్రం వైపుకు వెళ్ళడం వల్ల, ఇక్కడ మాయాద్యూతం జరగడం వల్ల ధర్మరాజాదులు తమ రాజ్యాన్ని కోల్పోయారు. ఆ సందర్భంలో వారు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం తీసుకున్నారు. అంటే ఒక రాజు రాజసూయం చేసి సింహాసనాన్ని ఎక్కుతాడు, అలాంటి వారు ధర్మరాజు. ఇక ఆ రాజుకు వద్ద ఎలా మెలగాలి, ఆ రాజు యొక్క ధర్మాలు ఏమిటి మొదలైనవి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ధౌమ్యుల వారు పాండవుల యొక్క పురోహితుడు, పురము యొక్క హితము కోరేవాళ్ళు. అష్ట ప్రధానులు ఉంటారు, 8 మంది మినిస్టర్స్ ఉంటారు ఒక రాజుకి. రాజనీతి శాస్త్రం ప్రకారం రాజనీతి శాస్త్రాలు అనేకం. కామందక నీతి శాస్త్రము, శుక్రనీతి, ప్రాచీన గ్రంథాల్లో కల్పశాస్త్రానికి అనుగుణంగా ఉండేటువంటి స్మృతులు అనబడేటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు, మనుస్మృతి, అనేక హారిత స్మృతి మొదలైన వంటివే కాకుండా అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. వాటి యొక్క సంగ్రహ స్వరూపమే పంచమ వేదమైనటువంటి మహాభారతం. ఈ మహాభారతంలో అవన్నీ ఒక కథ రూపంలో వ్యాసుల వారు ఎవరైతే అక్కడ బ్రహ్మగా పాల్గొన్నారో ఆ రాజసూయ యజ్ఞంలో ధర్మరాజు చేత ఎవరైతే బ్రహ్మగా యజ్ఞాన్ని చేయించారో రాజసూయాగాన్ని, వారే దీన్ని రచించిన వారు. కాబట్టి నా ఋషి కురితే కావ్యం సత్యద్రష్ట, నిర్మోహమాటంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా రాశారు. తరువాత కాలంలో ఇదే ధౌమ్యుల యొక్క ఉపదేశాన్ని, రాజుల గురించి వారి వద్ద ఎలా ప్రవర్తించాలి, రాజుల యొక్క లోపాలను కొన్ని చెప్పే శ్లోకాలుంటే రాజుల ప్రాపకంలో ఉండే కవులు వారి వారి ఇచ్ఛానుసారంగా మార్చుకునే అవసరం ఉంది. వీలు కాదు, అవసరం. ఎందుకంటే ఆ రాజుల కోసం మార్చాల్సి ఉంది. కాబట్టి మనం మూలాలని స్పృశించాలి, ఎల్లప్పుడూ వ్యాస భారతాన్ని స్పృశించాలి. కాబట్టి మొట్టమొదట ఈ 4వ అధ్యాయం పాండవ ప్రవేశ ఉపపర్వం, విరాట పర్వంలో సంబంధించినటువంటి ఉపపర్వంలో 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం యుధిష్ఠిర వారు అడుగుతున్నారు. యుధిష్ఠిర వారు చెప్తున్నారు, యుధిష్ఠిర ఉవాచ కర్మాణ్యుక్తాని యుష్మాభిః యాని యాని కరిష్యథ మమచాపి యథా బుద్ధిః ఉచితా విధి నిశ్చయాత్ అన్నారు. మనం చర్చించుకున్నాం ఎవరెవరు ఏ పనులు చేయాలో. కాబట్టి ఇది నాకు తోచినట్లు మీకు చెబుతున్నాను. ఇది విధి నిశ్చయం, మనం ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం అంటూ పురోహితో అయమస్మాకం అగ్నిహోత్రాన్ని రక్షతు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనదండి. ఈ శ్లోకంలో వారు ధౌమ్యుల వారు ఏం చేయాలో ధర్మరాజు సూచనప్రాయంగా చెబుతున్నారు. సూద పౌరోగవైః సార్ధం ద్రుపదస్య నివేశనే. ఆయన ఏమన్నారంటే, ఈ అగ్నిహోత్రాదులన్నీ తీసుకొని ధౌమ్యుల వారు ద్రుపద మహారాజు అంటే పాంచాల దేశం, ఇది కేవలం మనము మహాభారతం ఏదైనా చదివేటప్పుడు ముఖ్యంగా మర్చిపోయేవి ఏంటంటే ఆ మ్యాప్ ని మర్చిపోతాం. హిస్టారికల్ గా ఏ ప్లేస్ లో ఏమున్నాయని మర్చిపోతాం, కథలా చదువుతాం. మన సొంత బుద్ధి, మన ఇన్నోవేషన్ యాడ్ చేసి సినిమా రూపంలో సృష్టించుకుంటాం. కానీ ఒక చరిత్ర చదివినట్టు కూడా చదవాల్సిన అవసరం ఉంది. పాంచాల దేశాన్ని పరిపాలించేటువంటి వారు ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు యొక్క కుమారుడు దృష్టజుమ్నుడు. ద్రుపద మహారాజు యొక్క కూతురు కృష్ణ, ఆమె పేరే ద్రౌపది. ద్రుపదుడు కుమారు కాబట్టి ద్రౌపది అయింది. ఆ దృష్టజుమ్నుడు, కృష్ణ అనేవారు యజ్ఞం నుంచి ఉద్భవించారు. ఆ ద్రుపద మహారాజు చాలా బలవంతుడు. ఆయన పక్కన మగధ రాజ్యం ఉండేది. మగధ రాజ్యాన్ని జరాసంధుడు పరిపాలించేవాడు. ఎప్పుడు? రాజసూయానికి ముందు. అతడు చాలా మగధ రాజ్యము అలెగ్జాండర్ వచ్చే సమయాన్ని కూడా అత్యంత బలమైనటువంటిది, వాటి గజబలము అని. అలాంటి దానికి జరాసంధుడు రాజు. అతను దుర్మార్గులకు కొమ్ము కాస్తూ ఉండేవాడు.
శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్తుడు, ఇంకొకళ్ళు ఒక నలుగురు కూటమిగా చేరి చాలా గూన్స్, ఈ కాలంలో రౌడీలు అంటారు కదా, ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు. ఆ కాలంలో అనేక మంది చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు. అంతమంది రాక్షసులు లాగా ప్రవర్తించేవాడు కొంతమంది. అలాంటి సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు తాను ఆవిర్భవించి కొంతమందిని సరదాగా చంపి మిగిలిన వాళ్ళని నరుల చేత మిగిలిన కార్యక్రమం జరిపించారు. ఆ సందర్భంలో జరాసంధ వధ జరిగింది. జరాసంధ వధ జరిగిన తర్వాత భీముడి ద్వారా జయించాడు. అక్కడ నిష్కంటకమైంది మగధ రాజ్యం. తర్వాత ఈ పాంచాల మహారాజు తర్వాత చాలా బలవంతుడు. ఆ పాంచాల రాజ్యానికి ద్రౌపది ఆ యొక్క సొంత అది పుట్టినిల్లు. ఇక్కడ దౌమ్యుల వారిని అగ్నులు తీసుకొని పుట్టినిల్లుకి వెళ్ళమని చెప్పి దృష్టజుమ్నుడు కోరాడు. ఎందుకు కోరాడంటే, సాధారణంగా మన వ్యవస్థలో అగ్నిఆరాధన అనేది చాలా ముఖ్యం. అగ్ని గార్హ్యపత్యాగ్ని అంటారు. అంటే ఇంట్లో మనం వండుకునే దానికి నమస్కారం పెట్టుకొని వండి ఆ ఆహారాన్ని అతిథి పూజ చేసేవాళ్ళు, అతిథులకు ఇచ్చేవాళ్ళు. దాన్ని గార్హ్యపత్యాగ్ని అంటారు. దానికి ఎవరు అధిపతి అంటే ఒక స్త్రీ. అది ఎక్కడైతే ఆమె పుట్టిందో అక్కడి నుంచి కొంచెం అగ్నిని తీసుకొని వచ్చి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడికి సంబంధించిన అగ్నులు రెండింటిని కలిపి ఆ తర్వాత తరం వారు కాపాడుకుంటూ రావడం అనేది ఒక సాంప్రదాయం. కాబట్టి ఒకవేళ వీళ్ళు కాపాడకపోతే అది వెళ్లాల్సింది ద్రుపదుడింటికి. కాబట్టి కానీ పాండవులకు అనేక మంది భార్యలు ఉన్నారు. ద్రౌపదే కాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళందరూ మీరు గమనిస్తే అరణ్యవాసం సమయంలో ఉదాహరణకి శిశుపాలుని కూతురు నకులుని భార్య అవుతుంది. ఆ విధంగా అనేక మంది రాజులతో వారి సంపర్కం ఉంది. వారందరూ వాళ్ళ కుటుంబాలకు వెళ్ళారు. కానీ ద్రౌపది మాత్రం వీరితో పాటే అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది. ద్వారకు సుభద్ర వెళ్ళింది. ఆ విధంగా అందరూ వెళ్ళారు. ఇప్పుడు అగ్నిని పురోహితుడైనటువంటి ధౌమ్యుల వారితో పాటుగా ఆ అగ్నిని ద్రుపద మహారాజు ఇంటికి పాంచాల దేశానికి తీసుకుని వెళ్ళమని చెప్పి యుధిష్ఠిరుడు కోరుతున్నాడు. దీన్నే తిక్కన వారు ఒక రహస్యమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళారు అన్నట్లు మార్చి చెప్పడం జరిగింది. కానీ ఆ సార్వభౌమ రాజ్యమైనటువంటి పాంచాల దేశానికి ఆ రోజు యుధిష్ఠిరుడు ఆ అగ్నిని తీసుకొని వెళ్ళమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంద్రసేన ముఖాశ్చేమే రథనాదాయ, అంటే ఇంద్రసేనుడు మొదలైనటువంటి వారు ఇంద్రసేనులు ఎవరు అని అడగచ్చు మీరు. ఇంద్రసేనాదులను కూడా ద్వారకకు వాళ్ళ రథాలతో పాటు వెళ్ళిపోమని యుధిష్ఠిరుడు చెప్పాడు. యుధిష్ఠిరుడు అరణ్యవాసం చేసేటప్పుడు 14 మంది భృత్యులు, అంటే వారికి చాలా నమ్మదగినటువంటి సేవకులు, వారిని విడవకుండా వచ్చిన వాళ్ళు ఇంద్రసేనాదులు. వాళ్ళు రథం నడపడానికి రథాలతో పాటు వచ్చారు. రాములు వారు కాలినడకన వస్తే ధర్మరాజు కొంతమంది మార్బలంతో వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ధర్మరాజు వెళ్తున్నప్పుడు ఆయన విడవలేకపోయారు. కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు. ఆ రాజ్యం అద్భుతంగా పరిపాలించినటువంటి ధర్మరాజు పోయినప్పుడు అరాచకమైన పరిస్థితుల్లో ఎవడి ఇష్టారాజ్యంగా వాడు ప్రజల్ని కష్టపెడతారనే ఉద్దేశంతో ప్రజలు కూడా వెళ్తుంటే వాళ్ళని ఆపారు ధర్మరాజు. విదురుడు కూడా మధ్యలో వెళ్ళిపోయాడు ధర్మరాజు పంచకు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కొన్నిసార్లు గర్హించాడు. విదురుడు కూడా వెళ్ళి మళ్ళా తిరిగి సంజయుడు బుజ్జగించి తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది అరణ్యవాస సమయంలో. ఇక ధర్మరాజుతో పాటుగా అనేక మందిని ఆయన బుజ్జగించిన కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది భృత్యులు, 14 మంది భృత్యులు రథాలతో పాటు వారి ఆయుధాలతో పాటు వచ్చారు. వారిలో ఇంద్రసేనాదులు ప్రముఖులు 14 మంది. అంతేకాకుండా వచ్చిన వాళ్ళ బ్రాహ్మణులకు ఆహార భోజనాలకు ఎలా అనే ఖిన్నుడై అలాగే పడిపోతారు యుధిష్ఠిరుడు, చింతాక్రాంతుడై. ఇంతమంది వస్తున్నారు, నేను భరించలేంటే వాళ్ళు అంటారు బ్రాహ్మణులు, మా భోజనాలు మేమే వెతుక్కుంటాం, నిన్ను వదిలి ఉండలేమంటారు. చివరికి ఆయన కౌశికుడు అనే ఒక వారి యొక్క పురోహితులు, ధౌమ్యులు కాకుండా ఇంకొక కౌశికులు అని ఉన్నారు. ఆయన సలహా ఇచ్చిన ప్రకారం సూర్యుని ఉపాసించి అక్షయ పాత్ర పొందుతాడు ధర్మరాజు. ఆ అక్షయ పాత్ర స్వీకరించి, అక్షయ పాత్రలో ఆ రోజు రాగి పాత్ర, అది ఏ రోజు ఏమైతే వండారో ఆ పదార్థాలన్నీ అక్కడ పెట్టి ఒక రకం పెట్టి వడ్డిస్తుంటే అవి ఎంతటికి తరిగేది కదా, అలాంటి వరం ఇస్తారు. ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఆయన కోరిన. ఆ చర్చలో కౌశికుడు ఒక మాట అంటాడు, ధర్మరాజా, నీవు సాధారణంగా మనిషి సంపదలు కోరుకొని దాన్ని ఇతరులకు దానం ఇవ్వడం ద్వారా కీర్తి సంపాదించవచ్చు అని చెప్పి యజ్ఞాదులు చేస్తారు. అలాంటి మనసులో ఏమైనా ఉద్దేశం ఉంటుందా అని అడిగితే ధర్మరాజు అంటారు, దానికోసం కాదు నేను బాధపడేది ఒక గృహస్థుడిగా, ఒక వ్యక్తిగా వేరే వాళ్ళకి అతిథి పూజ, మనుష్య యజ్ఞం అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని నిర్వర్తించడానికి నా వద్ద ఇప్పుడు ఏమీ లేదు, అందువల్ల ఖిన్నుడై పడిపోయాను నేను అంటే అప్పుడు ఆయన ఈ సలహా ఇస్తారు.
అలాంటి గొప్ప వ్యక్తి ధర్మరాజు. వైశ్వదేవము అతిథి పూజనం అనేది ఒక దినచర్యలో ఒక భాగం ప్రాచీన కాలంలో మనుషులకు. కాబట్టి ఇలాంటి అగ్ని అంటే అతిథి పూజకు సంబంధించింది, వండి పెట్టడం. వ్యవసాయము, అగ్ని మరియు అతిథి పూజనము నిత్యకర్మంలో ఒక భాగం అయ్యేవి పూర్వకాలంలో. కాబట్టి దాన్నే త్రయీ వార్తా దండనీతి, ముఖ్యంగా క్షత్రియుడికి త్రయీ అంటే 3 వేదాలు చదవాలి, వార్త అంటే చాలా ముఖ్యమైనది, కృషి గోరక్షణం ఎల్లప్పుడూ దాన్ని కాచుకోవాలి. కృషి అంటే వ్యవసాయము, గోరక్షణం వారి కనుసల్లో ఉండాలి. దండనీతి ఏ విధంగా నిగ్రహ అనుగ్రహాలు ఉండాలి, ఎలాంటి ఆయుధాలు ప్రయోగించాలి, ఎలాంటి ధర్మశాస్త్రాలను నీతిని ప్రయోగించాలి అనేది రాజు యొక్క లక్షణాలు. ఈ 3 కలిగిన వాడు రాజు. అలాంటి రాజుని ఎలా సేవించాలని ఇక్కడ ధౌమ్యుల వారు చెబుతున్నారు. కాబట్టి ధర్మరాజు ఆ 3ని ఆచరిస్తూ అతిథులకి ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంకా అతిథులందరినీ వదిలి రహస్యంగా వెళ్లాల్సిన సమయం ఇది. కాబట్టి అగ్నిని ద్రుపద మహారాజు దగ్గరకు, మిగిలిన రథాలన్నిటినీ ద్వారకకు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత యాంతు ద్వారావతిం శీఘ్రం ఇతిమే వర్తతే మతి అని చెప్పిన తర్వాత ఇమాశ్చ నార్యో ద్రౌపద్యా సర్వాశ్చ పరిచారకా పాంచాలయనేవ గచ్చంతు సూదపౌరోగవై సహా. మిగిలిన వారు వంటగాళ్ళు, పాత్రలు, సామాన్లు, ద్రౌపది యొక్క పరిచారకులు చాలా మంది మార్బలంతో వచ్చారు. వాళ్ళ ఇతర భార్యలు అందరు కలిసి మొట్టమొదట అరణ్యవాసం మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిపోగా వారిని అందరినీ కూడా ఆయన పాంచాల దేశానికి పంపించాడు, ద్రౌపదికి సంబంధించిన వారిని. అనంతరం సర్వైరపి వక్తవ్యం ప్రాజ్ఞయంత పాండవాహ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇదంతా పంపించేసిన తర్వాత వాళ్ళకి ఒకటి చెప్పారు, మీరందరూ చెప్పండి పాండవులు ఏమయ్యారో తెలియదు. పాండవులు అరణ్యవాసం మొదలు పెట్టింది కామ్యకవనంలో, దాని పేరు కామ్యకవనం. తర్వాత ఈ ఎవరినెవరు కృష్ణుడు వాళ్ళ చెల్లెలను అంటే సుభద్రను ఇలాగ అనేక మంది రాజులు, చేదిరాజు కొంతమందిని, ఆ శిశుపాను యొక్క కుమారుడు ఆయన నకులుని యొక్క భార్యని తీసుకొని పోగా వాళ్ళ బంధువులు వీళ్ళు అక్కడ నుంచి ద్వైతవనం అనే ప్రాంతానికి వెళ్ళారు. ద్వైతవనం, ఆ ద్వైతవనంలో అరణ్యవాసం పూర్తి చేశారు. ఇక వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క పరిచారకులకు, ధౌమ్యుల వారందరికీ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, రాత్రికి రాత్రి పాండవులు మాయమయ్యారని చెప్పండి అని సూచన చెప్పారు. ఆయన చేసిన ఇన్స్ట్రక్షన్ అది. పాండవులు ఏమయ్యారో తెలియదు, మమ్మల్ని ద్వైతవనంలో విడిచి వెళ్ళారు అని వీరంతా చెప్పాలి అని శాసనం చేశారు. సర్వైరవై వక్తవ్యం ప్రాజ్ఞయంత పాండవా గతాహ్యాస్యాన్ వహాయ సర్వే ద్వైతవనం వదిలేశారని చెప్పారు. ఆ తర్వాత చెబుతున్నారు, ఇక్కడి నుంచి ధౌమ్యుల వారి యొక్క ఉపదేశం మొదలవుతుంది. ఈ విధంగా అన్న తర్వాత ధౌమ్యుల వారు ఒకళ్ళకొకళ్ళకి వాళ్ళు వీడ్కోలు చెప్పుకుంటున్నారు. కర్మాణ్యుక్త పృథక్ వాళ్ళు పృథక్ మరి ఇంకోసారి అందరికీ వీడ్కోలు చెప్తున్నారు, బాయ్ అంటారు కదండి. వాళ్ళు అదే పనిగా చెప్పుకుంటూ వెళ్తూ ఉండి ధౌమ్యుల వారికి నమస్కారం పెట్టుకొని వాళ్ళు అన్నారు, ఏదైనా మాకు విహితమైన కర్మ ఒకటి చేయండి అని చెప్పి ధౌమ్యుల వారిని యుధిష్ఠిరులు అడిగారు. అంటే మేము విజయం సాధించాలని చెప్పి ఏదైనా ఒక మంచి మా మీద ఆశీర్వాదాలు, మీ ఆశీర్వాదాలు కావాలని ఈ కాలంలో ఎట్లా అడుగుతారో ఆ కాలంలో కొన్ని విహిత కర్మలు ఉండేవి. శాంతికము, పౌష్టికము ఇలాంటివంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేసేవాళ్ళు. అలాంటివి ఏమన్నా చెయ్యండి అంటుంటే ధౌమ్య ఉవాచ విహితం పాండవా సర్వం బ్రాహ్మణేషు సుహృత్సుచ యానే. ఇక్కడ ప్రతి పదం వీటి మీద మనము గంట మాట్లాడుకోవచ్చు. యానం అనేది ద్వైతీభావము, యానము, సంధి, విగ్రహము ఇవన్నీ రాజనీతిలో రకరకాల అంగాలు. సంధి మనకి సమానమైన రాజుతో సంధి చేసుకోవాలి. విగ్రహము అతనికి ఎదుటి నిలబడడం విగ్రహం. యానము అంటే దండయాత్ర, మీదకి ఉరకడం. ద్వైతీభావము అంటే ఇగ్నోర్ చేయడం. అలాంటి అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఈ నీతి శాస్త్రంలో. అక్కడ యానం అని ప్రయోగించారు. యానే ప్రహరణే ప్రహరణం చైవ తథైవ అగ్నిషు భారత. అగ్నిని మొదలైన అగ్ని సంబంధించిన వాటిలో, దండయాత్రలో, వీటన్నిటిలో కూడా త్వయా రక్ష విధితవ్య కృష్ణాయ పాల్గొనేనచ. ఇలాంటి అన్నిటి వాటిలో మీకు ఎలా ఉండాలో మీకు తెలుసు. ఇట్లాంటి దండయాత్రలో అగ్నిని ఆరాధించేటప్పుడు, అంతేకాకుండా మన వాళ్ళను, సొంత వాళ్ళను, బ్రాహ్మణులను, స్నేహితులను వీళ్ళని ఏ విధంగా మనం అక్కడ ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు అని చెబుతూ, నీవు అర్జునాదులు ఖచ్చితంగా ద్రౌపదిని కాపాడుకోండి అని చెప్పారు. ఒక వాక్యంలో లోక మర్యాదని మీకు తెలుసు అని చెప్పి ఒక వాక్యంలో ద్రౌపదిని స్పృశిస్తూ
ఆయన గొప్ప వ్యక్తి, ధౌమ్యుల వారు, పురోహితులు, సద్బ్రాహ్మణుడు. ఆయన చెప్పిన మాట కీచక వధ మొదలైనవన్నీ దానికి ఉదాహరణలు, భవిష్యత్తును సూచిస్తుంటాయి. అది చెప్పి ఆయన విదితే చాపి వక్తవ్యం సుహృద్, చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇది. విదితే చాపి వక్తవ్యం సుహృద్భి అనురాగత ఏష ధర్మశ్చ కామశ్చ అర్థస్యైవ సనాతనః. అంటే ఒకవేళ మన సుహృత్తులు, మనం ఎవరైతే వెల్ విషర్స్ అంటాం, వెల్ విషర్ అయిన వాడు తన సొంత వాళ్ళకి అతని యొక్క శ్రేయస్సు కోరేవాడు. శ్రేయస్సు, ప్రేయస్సు అని 2 రకాలు, ప్రియము హితము అని. ఎవరికైతే హితం కోరతారో, ప్రియం వేరే హితం వేరే, ప్రియము హితం సమానం కావాలి. అప్రియమైన హితం చెప్పాలి, అప్రియమైనటువంటి అహితమైనది చెప్పకూడదు. దీని గురించి మళ్ళీ వస్తుంది చర్చ. అలాంటి సందర్భంలో నీకు తెలిసిన, వేరే వాడికి తెలిసినా కూడా మన సొంత శ్రేయోభిలాష అయితే ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీకు చెబుతున్నాను, ఇదే ధర్మము, కామము, అర్థము సనాతనంగా వచ్చేది అనే శ్లోకం అన్నమాట. ఇది చెప్పడం అనేది సాంప్రదాయం. కాబట్టి నీకు ఇవన్నీ తెలిసినా కూడా నేను చెప్తానని చెప్పి ధౌమ్యుల వారు చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే, అతోహం అపి వక్ష్యామి హేతుమత్ర నిబోధత హంతేమాం రాజవసతిం రాజపుత్ర బ్రవీమ్యహం. రాజపుత్రులారా, మీకు రాజుల దగ్గర, అంటే మీరు మన కళ్యాణ్ గారు అన్నారు, ఒక అథారిటీ కలిగిన వారు దగ్గర ప్రవర్తించేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని తెలుసుకోవాలంటే మొట్టమొదట అక్కడ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అది మీకు తెలియని విషయం కాదు. రాజమందిరంలో వివరించాల్సిన తీరుని చెబుతానంటూ చెప్పడం మొదలు పెట్టారు. ఇది ఈ మొట్టమొదట రాజమందిరంలో, రాజకులంలో రాజులతో పాటు అథారిటీ ఉండే వాళ్ళతో పాటు వ్యవహరించడం చాలా కష్టం అని తెలుసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా రాజకులంలో రాజులతో ప్రవర్తించేటప్పుడు చక్కగా రాణిస్తారు. అంటే ఈ కాలంలో రాజులు ఎవరు, మోనార్కీ ఉండే సమయంలో సంబంధించింది ఇది వేరే అనుకోవచ్చు. సాధారణంగా రాజరిక వ్యవస్థలు పొలిటికల్ సైన్స్ లో డిఫరెంట్ ఉంటాయండి. ఈ కాలంలో ఉండే డెమోక్రసీ సాధారణంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి సెక్యులర్ మొనార్కీ, అంటే అక్కడ ఒక మతం గాని ఏది ఉండదు, కానీ వాడు రాజు వంశపారంపర్యంగా ఒక అధికారం ఉంటుంది. రెండోది రిలీజియస్ మోనార్కీ, అంటే ఒక మత గ్రంథమో రాజ్యం ఏలుతుంటుంది. ఆ మత పెద్ద ఏదైనా ఒక సంబంధించిన వాడు అతని యొక్క బోధనను రాజు మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి కంట్రోల్ చేస్తుంటాడు. అది 2వ రకం. 3వ రకం డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే రాజులు. కాబట్టి ఈ రాజనీతి రాజుల దగ్గర ఎలా మెలగాలనేది ఇక్కడ ఇప్పట్లో ఎంతమంది మనం పీపుల్ ఉన్నారో, పాపులేషన్ ఉందో ఒక రాజ్యంలో, రాజ్యం అంటే స్టేట్, ఆ స్టేట్ లో ఎంతమంది సిటిజన్స్ ఉన్నారో అందరూ రాజులే ఈ కాలంలో. కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా మెలగాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలాంటి యుగోలు ఉంటాయనేది చాలా ఎక్కువగా ఉంటుంది డెమోక్రసీలో. ఇలాంటివి ప్రతి చోట ఉంటుంది. ఏదైతే వ్యవస్థ ఉంటుందో, ఒక చిన్న బిజినెస్ యూనిట్ ఉందనుకోండి, రాజరికం వదిలేసినా కూడా బిజినెస్ యూనిట్ ఉన్నా కూడా అక్కడ హెడ్ కి దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ కూడా పాటించి ఉండడం అనేది ఈ డెమోక్రసీలో భాగమైంది. ఇక మన రాజరిక వ్యవస్థ, ఈ వైదిక రాజరిక వ్యవస్థ అనేది ఈ 3టికి భిన్నమైనది. ఇది మత రాజరిక వ్యవస్థ కాదు. చాలా ముఖ్యంగా గమనించాల్సింది ధార్మిక్ మొనార్కీ. మన వైదిక ఇక్కడ ఏంటంటే ధర్మం అనేది ప్రకృతి ధర్మం, మనిషికి మానవ ధర్మమే ఉంటాయి. ప్రతి మనిషికి ధర్మం ఉంటుంది, ప్రతి వ్యవస్థకి ధర్మం ఉంటుంది. అవన్నీ సహజంగా కొన్ని తరాల పాటు, యుగాల పాటు మనగలిగే విధంగా ప్రకృతికి మనేకమై సహజంగా ఆవిర్భవించినటువంటి ఒక ధర్మం. ఆ స్వరూపంతో ఉదాహరణకి రాజసూయాగం చేయడం రాజుకి ధర్మం. రాజధర్మంలో రాజు కూడా మోక్ష ధర్మాన్ని అతిక్రమించి చేయకూడదు కదా. రాజధర్మాలు మనం తెలుసుకోవాలంటే అదొక ఒక గంట 2 గంటలు పెట్టుకోవాలి. ఎందుకంటే మోక్షం ఎంత పాలు, ధర్మం ఎంత పాలు, కామం ఎంత పాలు, అర్థం ఎంత పాలు, అవెందుకు పరస్పర పూరకాలు, ఒకదాని మీద ఉంటే వ్యవస్థలు ఏ విధంగా పడిపోతాయి. ఉదాహరణకి బౌద్ధులు వచ్చినప్పుడు, అశోకుడు వచ్చినప్పుడు తర్వాత ఏ విధంగా మౌర్య రాజవంశం ఎందుకు పతనమైంది, అనేక విషయాలు కూలంకషంగా హోలిస్టిక్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ. ఇలాంటి సందర్భంలో దీనికి ఒక చిన్న స్థాళీ పులాక న్యాయంగా, విహంగ వీక్షణంగా, అంటే బర్డ్స్ ఐ వ్యూలో చర్చించబడింది అయోధ్యాకాండలో 100వ సర్గం, రాముల వారు భరతుడికి చేసిన రాజనీతి ధర్మాలు. వాటిలో అనేకమైన శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు, ఏ విధంగా ప్రవర్తించాలి రాజు, ఫిజికల్ గానే కాకుండా స్పిరిచువల్ గా అనేది ఒక భాగం.
వైదిక ధర్మంలో ధర్మార్థ కామోక్షాలు ఒక భాగం. కేవలం మోక్షానికి మాత్రమే కాదు, అదొక మెట్లు. ఈ మెట్లను ఏ విధంగా అందంగా చక్కగా సక్సెస్ఫుల్ గా చేస్తారనే దాన్ని వ్యక్తి నిర్మాణం ఉండేది. అదే రాజనీతి ముఖ్య ఉద్దేశం. వ్యక్తి పరిరక్షణే రాజు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వ్యక్తి పరిరక్షించబడాలంటే వ్యక్తి ప్రకృతి చుట్టూ ఉండే వ్యవస్థ అంతా పరిరక్షించే విధంగా అది చక్కని ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఆ ఫ్రేమ్ వర్క్ లో ఒకవైపు పర్స్పెక్టివ్ గా చూడడము, ఇంకోవైపు చూడడం అనే కాకుండా పూర్తిగా చూసే విధంగా మనం ఈ గ్రంథాలు అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ధర్మశాస్త్రాలు. మొట్టమొదటి మనం ఏం చెప్పింది ఏంటంటే ఒకటి ప్రజా పరిపాలన. ప్రజలందరూ ఇక్కడ రాజులే, ప్రజలందరూ సేవకులే, అలాంటి వ్యవస్థ. రెండోది అది ప్రస్తుత వ్యవస్థ. ప్రస్తుత వ్యవస్థలో ఇంకోటి ఉండేది ఏంటంటే రిలీజియస్ మోనార్కీ. ఇంకొక వ్యవస్థ ఏంటంటే హెరిడిటీగా వచ్చిన మోనార్కీ, రాజులు. ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళ మతాలు ఉంటాయి, కానీ క్రమక్రమంగా అవి కేవలం వాళ్ళ యొక్క అధికారం మాత్రమే ఉంటూ వస్తుంది. తర్వాతది ఈ మూడు కానిది ధార్మిక మోనార్కీ, రాజరిక వ్యవస్థ. దాంట్లో పట్టాభిషేకం అనేది జరుగుతుంది. అది యజ్ఞపరంగా పట్టాభిషేకం చేసిన తర్వాత దీనిలో చాలా చాలా కథలు చెప్పుకోవాలి. ఇది ఈ సమయం సరిపోదు, నేను పరిగెత్తలేను ఇవన్నీ చర్చించడానికి. పృథు మహారాజు ఏ విధంగా ఆవిర్భవించాడు అనేది భాగవతంలో కథ ఉంది. వేణుడు మహారాజు దుర్మార్గం చేస్తుంటే ఋషులు అతని తర్వాత ఆయన్ని మదించి దాని నుంచి కొంతమంది తయారు చేస్తారు. కాబట్టి ఒక రాజు అవ్వాలంటే దానికి సంబంధించిన లక్షణాలు, దానికి సంబంధించినటువంటి ఒక ధర్మాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ విధంగా రాజు యొక్క ప్రావిర్భావం జరుగుతుంది. రాజు ధర్మాలు కూడా అలాగే ఉంటాయి, ప్రజల ధర్మాలు అలాగే ఉంటాయి, ఆశ్రమ ధర్మాలు ఉంటాయి అక్కడ ఆ వ్యవస్థలో. ఆశ్రమ ధర్మాలు అంటే ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క క్షణంలో ఏమి గడపాలో అదే గడపాలి జీవితంలో. ఈ విధంగా అనేక రకాలైన అంశాలు ముడిపడి ఉండే ఒక సిస్టమ్ అది. ఆ సిస్టమ్ లో ఉండేటువంటి రాజుని, ఆ భృత్యాన్ని చెప్పుకుంటున్నాము. దానికి సంబంధించిన ఒక చిన్న చంక్ని ఈ కాలంలో మనం ఉపయోగించుకోవచ్చు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో. కానీ మన కళ్యాణ్ గారు అన్నట్టు ఇక్కడ ఉండేటువంటి అథారిటేటివ్ వ్యవస్థలు అంటే ఉదాహరణకి నేను మళ్ళా ఎందుకు అది స్పృశించానంటే, ఈ కాలంలో డెమోక్రసీలో ప్రతి ఒక్కళ్ళు రాజులే, ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది, ప్రతి ఒక్కరికి అథారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎర్న్ చేసి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తే వాళ్ళ యొక్క పెరిమీటర్ లోపల ప్రతి ఒక్కళ్ళు రాజులే. అలాంటి సంక్లిష్టమైన వ్యవస్థలో చాలా ఉపయోగపడే అధ్యాయం ఇదనమాట. అందువల్ల నేను ఈ మూడు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడుండే ఆ ధార్మిక వ్యవస్థ నుంచి ఎట్లా మారింది వ్యవస్థ అనేది, గ్రీకులు అక్కడి నుంచి క్రమక్రమంగా రిలీజియస్ మోనార్కీ అయింది. అదే ధార్మిక మోనార్కీ రిలీజియస్ మోనార్కీ అయిపోయింది క్రమక్రమంగా. ఆ రిలీజియన్ కూడా వదిలేసి హెరిడిటీ మోనార్కీ అయిపోయింది కొన్ని రోజుల తర్వాత. అప్పుడు తిరుగుబాటు ఏర్పడి అనేక రకమైన సోషలిజం అనేక వాటిలో వచ్చి అనేకమైన చర్చలు జరిగి గ్రీకు మొదలైన తత్వవేత్తలతో డెమోక్రసీ ఆవిర్భవించింది. తర్వాత ఆ డెమోక్రసీలో అందరూ సరిగా ఉండాలి, సోషలిజం అనే వాటితో జరిగిన ఒక ప్రస్థానం ఇది. ఈ ప్రస్థానం అనాలో లేకపోతే మార్పు, ఇది పరిణామం అనొచ్చు. ఈ పరిణామంలో ప్రస్తుతం మనం దీన్ని మన జీవితాల్లో ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని గురించి చర్చించుకోబోతున్నాం. గౌరవం జరిగిన అజ్ఞాతంలో ఈ సంవత్సరం అంతా గడిపిన తర్వాత 14 సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు అంటూ ఆయన ఈ ధర్మాల గురించి చెబుతాడు. దీంట్లో ముఖ్యమైన ధర్మాలు ఏంటంటే యత్నోచ్చోపచరేదేనం అగ్నివత్ దేవవత్ విహ అనుతే నోపచీరునోహి హన్యాదేవ నసంశయ. ఇది అద్భుతమైన శ్లోకం, ముఖ్యమైన శ్లోకం అండి ఇది. రాజుని మనం సేవించేటప్పుడు అగ్నిని సేవించినట్లు సేవించాలి అని చెప్పారు. అగ్ని అనేదాన్ని చాలా లోపలికి వెళ్ళి చేయి పెట్టకూడదు, దూరంగా ఉండకూడదు. అగ్నిని సేవించాలంటే మనకు వెచ్చదనం కావాలంటే దానికి ఎంత దూరంలో ఉండాలో అంతవరకు దాన్ని సేవించుకోవాలి. ఇది అగ్ని వలె దేవునితో సమానంగా సేవించాలి. ఏమాత్రం సేవించేటప్పుడు మనసులో కల్మషము అసత్యం ఉండరాదు. అసత్యం ఉందా నీవు దండనార్హుతం అవుతావు. అంటే మనం అథారిటీతో మనం చేసేటప్పుడు మనం చాలా హానెస్టీగా ఉండాలంటారు. ఇక్కడ రాములు వారు ఇదే శ్లోకాన్ని భరతుడికి చెప్తున్నాడు. ఏం చెప్పారంటే 53లో కచ్చిన్న సర్వే కర్మాంత. రాజు ధర్మాల్లో భరతుల వారికి రాములు వారు చెబుతున్నారు. రాజు ఎలా ఉండాలి అనే దాంట్లో భరతుల వారు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తారంటే కచ్చిన్న సర్వే కర్మాంతాహ ప్రత్యక్షాస్తే అభిశంకయాహ. ఆయన అంటున్నారు, నీ ఉద్యోగులు నువ్వు రాజుగా ఉన్నప్పుడు ఏమాత్రం జంకు గొంకులు లేకుండా నీ దగ్గరికి రావడానికి సాహసిస్తున్నారా, అట్లయితే నువ్వు మంచి రాజు కాదు అని ఇక్కడ చెప్పారా. సర్వేవా పునరుసృష్ట మధ్యమేవాత్ర కారణాత్. మధ్యమంగా ఉండాలి. నీ యొక్క ఉద్యోగులు నువ్వు చేసేటప్పుడు మధ్యమ స్థాయిలో పెట్టుకోవాలి. వాళ్ళకి చనువు ఇవ్వద్దు, వాళ్ళని శిక్షించద్దు అని చెప్పారనమాట. అదే రాజనీతి మొత్తం వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఈయన చెప్తారు ధౌమ్యుల వారు,
ఈయనకి మన ధర్మరాజుల వారికి, కాబట్టి నీవు అగ్నివలే సేవించు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే గచ్చన్నపి పరాం భూమిం అసృష్టో హ్యనియోజిత జాచ్యంద ఇవ మన్యేత మర్యాద మనుచింతయన్. కూర్చోడానికి నీకు మంచి ఆసనం ఉన్నా కూడా రాజుల దగ్గర ఏదైనా లేదా ఒక ఆపర్చునిటీ ఉందనుకోండి, అలాంటి అన్నప్పుడు జాచ్యంద నువ్వు పుట్టుగుడ్డి వాడి వలె నిలబడి వెయిట్ చేస్తుండాలి. రాజు నీకు ఆసనం చూపిస్తే కానీ నువ్వు కూర్చోడానికి లేదు అక్కడ అని చెప్పారు ఆయన. చాలా ముఖ్యమైనవండి. ఇంకోటి అసూయంతి హి రాజానః జనాన్ అనృతవాదినః. రాజులు ఎప్పుడు అబద్ధం ఒకసారి చెప్పావా వాళ్ళ ముందు, అసూయంతి, వాళ్ళ దృష్టి మారిపోతుంది. అసూయ అనే పదానికి అసలైన అర్థం ఏంటంటే వ్యతిరేకమైన దృష్టి, ఉన్నదానికి కాకుండా వ్యతిరేకంగా. అనసూయ అంటే సక్రమంగా ఉండేది, యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ దృష్టిని అనసూయ అంటారు. అసూయంతి అంటే వాళ్ళు ఏమంటారు, అసత్యం పలికే వారికి రాజుల దృష్టికి వచ్చిందా అంతే, వాడు మంత్రి అయినా వాడిని అవమానిస్తారు, నీ కోల్పోతాం. మనం ఆఫీసులో ప్రతి చోట ఈ కాలంలో ఈ డెమోక్రటిక్ కార్పొరేట్ లైక్ మార్కెట్ ఎకానమీ సంథింగ్ ఫండెడ్ ఒక రకమైన వ్యవస్థలో కూడా మూలాలు ఎక్కడో ఉంటాయి, అది రాజరికమే. మనం ఏమాత్రం ఒక రవ వేరేగా కనిపించినా కూడా మనకి అక్కడ స్థానాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాజు వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకుని యొక్క అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. అంతేకాకుండా రాజు సామాన్యమైన చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. అదేంటంటే సమర్థనామ సర్వాసు హితంచ ప్రియమేవచ సవర్ణయే తదేవాస్య ప్రియాదపి హితం వదేత్. చాలా ముఖ్యమైనదండి. సమర్థవాసు సర్వాసు హితంచ ప్రేమేవచ సవర్ణయే తదేవాస్య ప్రియాదపి హితం వదేత్. ఇది కార్యము అకార్యము అని నిశ్చయింపవలసి వచ్చినప్పుడు సేవకుడు రాజుకు హితము ప్రియము, శ్రేయస్సు ప్రేయస్సు అంటారు. హితం అంటే ఏదైతే వాడికి ముఖ్యమైన అది, ప్రియం అంటే చాలా స్వీట్ వర్డ్స్. ఈ రెండు చెప్పాలి. ఇప్పుడు స్వీట్ గా వాళ్ళకి మంచిది చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ అసలైన సేవకుని రాజు ఎప్పుడు గుర్తిస్తాడంటే అతనికి ప్రియం లేకపోయినా అతని హితం కలిగించేది వెళ్ళి చెప్పాల్సి వస్తుంది, కానీ కఠినంగా కాదు, ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది నిర్మోహమాటంగా. అలాంటి వారు రాజు వద్ద చాలా కాలం ఉంటారు అని చెప్తున్నారు. కానీ రెండో శ్లోకంలో చెప్తారు, అనుకూలో భవేచ్ఛాస్య సర్వార్థేషు కథాసు అప్రియం చ అహితం యస్సాత్ తదస్మై నానువర్తయేత్. రాజుల దగ్గర లేదా అథారిటీ దగ్గర అప్రియమైనటువంటి మాటలు, వాడిని చెడ్డ చేసేటువంటిది, అనాలోచితంగా ఏదంటే అది మాట్లాడకూడదు. ఈ రెండు శ్లోకాలు చాలా ముఖ్యమైనదండి. కాబట్టి ఇది ప్రతి చోట ఉపయోగపడతాయి. మీరు సిఇఓ దగ్గర ఉన్నా కూడా ఉపయోగపడతాయి ఇవి, లేకపోతే మీరే సిఇఓ అయ్యి వేరే వాడికి మీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర కూడా ఉపయోగపడతాయి. కాబట్టి తెలివిగల పండితుడు ఎప్పుడు తాను పండిత మానుడు అని చెప్పి రాజు దగ్గర పాండిత్యం ప్రదర్శించకూడదు, సమయం కోసం వేచి ఉండాలి. చాలా ముఖ్యమైనది. మనం ముఖ్యంగా ఇది ఫ్రెషర్స్ ఇలాంటి వాళ్ళు జేరి ఎక్సైట్మెంట్ తో కొన్ని మాట్లాడుతుంటారు. మనం అంటే దాన్ని ఇది విన్నప్పుడు కాస్తంత ఉండి అవసరమైనప్పుడు మాట్లాడడము, పండిత మారినత్వం లేకపోవడం చాలా ముఖ్యమైనది. అసూయంతి హి రాజానః ననానృతవాదినః. మళ్ళా అదే మొదటి లైన్ రిపీట్ అవుతుందండి. అసూయంత హి రాజానః నరాన్ అనృతవాదినః తథైవ చావమన్యంతే నరాన్ పండితమానినః. ఈ పండితమానిన పదము సుందరాకాండలో కూడా హనుమంతుల వారు వాడుతూ ఉంటారు. ఆయన కన్సోల్ చేసుకోవడానికి, ఆయన ఎలా ప్రవర్తించాలని ఆయన చేసుకుంటూ పండితమానః, నేను ఎక్కువ మాట్లాడకూడదు తక్కువ మాట్లాడకూడదు అంటూ చేస్తుంటారు అనమాట. ఈ విధంగా రాజుల వారి దగ్గర ఎలా ఉండాలి, మిగిలిన వాళ్ళని రాజు జోక్ వేస్తుంటే మనం కూడా అని చెప్తూ హాస్య వస్తుతు చాన్యస్య వర్తమానేషు కేషుచిత్ నాతిగాడం ప్రహృష్యేత అని చెప్పి రాజులు వారు ఎవరినైనా నవ్వులు పాలవుతున్నప్పుడు రాజు సేవలో మిగిలిన వాళ్ళు మనము మందస్మితమే చేయాలి తప్ప మనం రాజు పాతు నవ్వడం అనేది చేయకూడదు. ఒకసారి నవ్వామా తర్వాత రాజు మనని నమ్మడం మానేస్తాడు. మనం ఎప్పుడు లోపల ఇంద్రియాన్ని నిగ్రహించుకొని మనం కష్టాలకి సుఖాలకి సమానంగా ఉంటూ రాజు సేవలో నిరంతరం మొదటగా ముందుకు వెళ్ళాలని చెప్పడంలో ఆయన ఒక శ్లోకం చెప్పారు. అన్యస్మిన్ ప్రేష్యమాణేతు గురుస్తాద్ యః సముత్పతేత్. పురస్తాద్ అంటే ముందుకెళ్ళాలి. నేను ఏదైనా పని ఉంటే పని నేను చేయడానికి నేను ముందు వెళ్ళాలి. ఎప్పుడు ఎక్కడైనా సరే ఇనిషియేటివ్ తీసుకోవాలంటారు కదా, ఇనిషియేటివ్ అనే పదం. అన్యస్మిన్ ప్రేష్యమాణేతు పురస్తాద్ యః సముత్పతేత్. రాజు ఎవరినైనా ఎక్కడికో పంపాలన్నప్పుడు తానై ముందుకు వచ్చి నేనేం మీకు చేయగలుగుదును అని అడగాలి రాజులకి. అది చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ఆయన చెబుతూ చాలా ముఖ్యమైనది ఏంటంటే రాజుల వారి యొక్క శత్రువులతో పాటు కలిసినట్టు కనిపించకూడదు. రాజుల యొక్క అంతఃపురంలో భార్యలు
మరియు వారి దాసీజనం ఉన్న చోట ఎక్కువ మసలకూడదు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చాలా ముఖ్యమండి, వీటి మీద అందువల్ల చర్చించాలి ఒక గంట. అష్టాదశ ప్రాంతాలు ఉంటాయి. అష్టాదశ ప్రాంతాలు అనేది గూఢచారులు ఎక్కువ తిరుగుతుంటారు ఆ 18 ప్రాంతాల్లో. అంటే ఒక డెసిషన్ మేకింగ్ జరిగే ప్రాంతాలు 18. వాటి గురించి తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు చర్చించుకుందాం. రాజు, యువరాజు, మంత్రి, మళ్ళా ఆ బలం, సైన్యం వ్యవహరించే చోట, మళ్ళీ ముద్రణ వేసే చోట, అంటే సీల్స్ వేసే చోట, ఇలాంటివన్నీ ఉన్నాయి. చాణక్యుడు అర్థశాస్త్రంలో కూడా ఇవన్నీ వస్తాయి, కామందక నీతి శాస్త్రంలో వస్తాయి. ఇవన్నిటికి సంబంధించిన ప్రాంతాల్లో మనము వాటి గూఢచారులు, అనుమానం ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు సంపర్కం చేయడం, తెలియకుండా వాళ్ళ పక్కన ఉండడం చేయకూడదు. అంతేకాకుండా రాజుల యొక్క అంతఃపురాల్లో భార్యల దగ్గర రకరకాల వారి యొక్క ప్రేమైన వారి దగ్గర ఎక్కువ చరించుతున్నట్లు కనిపించకూడదు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. చివరగా సమవేశం నా కుర్వీత, రాజు ఉన్నప్పుడు ఆయనతో ఈక్వలెంట్ గా రకరకాల వేషాలు వేసుకొని తిరగడం. మీరు చూడొచ్చు ప్రీమియర్స్ దగ్గర ఎక్కడైనా సరే వాళ్ళ స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా పాటిస్తారు ఇది మన ఇండియాలో. వాళ్ళతో ఈక్వలెంట్ గా వీళ్ళు ఉండరు. ఈవెన్ దో ఆయన పర్సనల్ సెక్రటరీ కావచ్చు, ఎవరు కావచ్చు, ఆయన తక్కువ వేషం వేసుకొని ఉంటూ మైక్ ఏమైనా ఉంటే దూరంగా వెళ్ళి తర్వాత చేసి రావాలి. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ఇవన్నీ. అంతేకాదు మీరు మీ బిజినెస్, నార్మల్ బిజినెస్, కార్పొరేట్ సెక్టార్లో కూడా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అంటూ సేవకుడు రాజకార్యం మీద బయటకు వెళ్తే, ఫారిన్ చెప్పాలంటే భార్యాపుత్రుల మీద హోమ్ సిక్ అవన్నీ ఉండకూడదు అంటూ యోవై గృహేభ్య వసదన్ ప్రియాణం నాను సంస్మరేత్, వారి గురించి ఊరికే స్మరించడం అని కాదు, రాజసేవ ముఖ్యం, మీరు చేయాల్సిన పని ముఖ్యం అంటూ చెప్పడం జరిగింది. ఈ విధంగా రాజుల వారి గురించి వాళ్ళు చెబుతూ, కాబట్టి ఈ విధంగా మనసును చిక్కబెట్టుకుని ఈ సంవత్సరం అంతా ఇలా ప్రవర్తిస్తే తర్వాత మీరు యథేచ్ఛగా మీరు అనుభవించవచ్చు అంటూ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు. అదేంటంటే రాజులకి సంబంధించిన ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, భూషణం కానీ ఏదైనా, కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి వేసుకొని వాళ్ళ ముందు అలా తిరగాలి. ఏదైనా సరే ఒక ప్రియమైన, ఇది ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఒకళ్ళకి వచ్చిన గిఫ్ట్ ఇస్తే దాన్ని వేసుకొని తిరిగితే ఒకళ్ళు కూడా ఆనందపడతారు. సామాన్యమైన విషయం. ఈ డెమోక్రటిక్ రాచరిక వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కళ్ళు రాజైన వ్యవస్థలో కూడా సామాన్యమైన అంశమే. ఇలా అంటూ చెబుతూ చివరగా ధర్మరాజు ఏమంటారంటే, ధర్మరాజు మహాత్మా, చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇది, అందువల్ల నేను సమయం తీసుకుంటాను. చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటంటే, ధౌమ్యుల వారిని ధర్మరాజు ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తున్నారని తెలుస్తుంది. చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పారు మీరు అంటూ, యుధిష్ఠిర ఉవాచ అనుశిష్టాహస్మ భద్రం తే నైతద్ వక్తాస్తి కశ్చన కుంతీం ఋతే మాతరం న విదురం వా మహామతిం. విదురుడు, కుంతి తర్వాత మీరు తప్ప ఇలాంటి వచనాలు మాకు ఎవరు చెప్తారు అని ఆయన తీసుకున్నారు. చూడండి, ధర్మరాజు అందువల్లే హీరో. ఆయన పరిపూర్ణమైన వ్యక్తి, మనసుని చేసుకుంటాడు, క్షత్రియత్వం ఉంది, ధర్మానికి కట్టుబడిన వ్యక్తి. అలాంటి వాడు కాబట్టి రాముడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, నలుడు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు, వీరు అసలైన హీరోలు అనమాట. వీళ్ళు ఆయన తీసుకొని నమస్కారం పెట్టాడు. తర్వాత ఆయన అడుగుతారు, ఇది అయింది, మా దుఃఖం కట్టడానికి ఏమైనా చేయమంటే అప్పుడు ఆయన తేషాం సమిధ్యత్ తావగ్నీన్ మంత్రవచ్చ జుహానః సమృద్ధ వృద్ధి లాభాయ పృథివీ విజయాయ చ. వెంటనే ఆయన సమృద్ధి కోసము పౌష్టిక ఒక యజ్ఞం కాదు, ఒక హోమాన్ని అప్పటికప్పుడు చేసి ఆయన అగ్నిహోత్రాదులను ప్రజల సమృద్ధి, వృద్ధి, పృథివీ జయం కలగాలని, రాజ్యలాభం కలగాలని సమంత్రకంగా ఆయన హోమం చేశారు. తర్వాత అగ్నిని ప్రదక్షిణీకృత్య బ్రాహ్మణాశ్చ తపోధనాన్ యాజ్ఞసేనని పురస్కృత్య, ద్రౌపదిని ముందు పెట్టుకొని వీళ్ళందరూ ప్రదక్షిణం చేసి బ్రాహ్మణులకు నమస్కారం పెట్టుకొని, ఇక గతేషు తేషు వీరేషు దౌమ్యోధ జపతాం నరః, పాండవులు వెళ్ళి అగ్నిహోత్రాదులు పుచ్చుకొని ఆయన దౌమ్యుల వారు పాంచాల దేశానికి వెళ్ళారు. ఇక ఇంద్రసేనాదయస్సేవ, ఇంద్రసేనుడు మిగిలిన భృత్యులు యథోక్త ప్రాప్య యాదవుల దగ్గరకు చేరి రథాలను, గుర్రాలను రక్షించుకుంటూ భద్రంగా అక్కడ సుఖంగా ఉన్నారు. ఈయన పాంచాల నగరంలో దౌమ్యుల వారు అగ్నులను కాపాడుకుంటూ అక్కడ ఆయన ఉన్నారు. ఇక తర్వాత నుంచి పాండవుల యొక్క ప్రస్థానం ఆయన విరాట నగరంలోకి వెళ్ళడం వస్తుందండి. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు మహేష్ గారు. చాలా చాలా పెద్ద విషయం ఇచ్చి మీకు చాలా తక్కువ సమయం ఇచ్చి మీరు మాట్లాడమని చెప్తుంటే మీకు అది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే అది సులువైన పని కాదు, మీకు అది ఛాలెంజింగ్. కాకపోతే అందరూ మీరు మాతో చాలా చక్కగా సహకరించారు. మిమ్మల్ని
టైం అనేది పెట్టి మాకే కొంచెం కష్టం అది, అందుకంటే మీరు చాలా డీటెయిల్ గా చెప్తున్నప్పుడు లేదంటే విస్తృతంగా దాని గురించి చెప్తున్నప్పుడు మిమ్మల్ని అలా టైం అనేది చెప్పడం అనేది నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి సూర్యం గారు మనకి ఇదే విషయాన్ని ఆయన మన ఆంధ్ర మహాభారతం కవిత్రయ మహాభారతం నుంచి దౌమ్యుల వారి యొక్క పద్యాన్ని మనకు ఆవిష్కరిస్తారు. నమస్కారం అండి. చాలా చక్కగా ప్రారంభమైనటువంటి ఈనాటి రెండో రోజు సభలో మనకి మన పెద్దవారు శ్రీ కళ్యాణ్ గారి పితృదేవులు భాగవత పద్యాలతో ప్రారంభించారు. పిల్లలు కూడా చక్కటి శ్లోకాలతో ప్రారంభించారు, ప్రార్థనా శ్లోకాలతోటి. తర్వాత ఉమామేశ్వరం గారు రాజనీతి ధర్మాల్లోకి వెళ్తూ బహు సూక్ష్మమైన విషయాలని స్పృశిస్తూ రామాయణంతో కూడా సమాంతరంగా ఏ విధంగా ఈ రాజధర్మాలు ఎలా చెప్పబడ్డాయి అనేటువంటిది, ఏ రకమైన పాలనలు ఎలాగా పరివర్తన చెందుతూ వచ్చాయి, పరిణామం చెందుతూ వచ్చాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ రోజుల్లో వాటిని ఈ రోజుల్లో మార్గదర్శకంగా ఎలా తీసుకోవాలి అనే విషయంలో కొన్ని సాంకేతిక పదాలు వచ్చినప్పుడు కూడా కొంత చర్చ చక్కగా ఉంది. వారు పూర్వ రంగం కూడా చెప్పారు మన కళ్యాణ్ గారు. తర్వాత ఈ కిందిటి వారం వారి యొక్క మారువేషాల గురించి చెప్పుకోవడం, అర్జునుడి యొక్క ప్రశస్తి అవి కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భాగంలో ఏ విధంగా తీసుకువెళ్దాం అనుకుంటున్నా అంటే, మొట్టమొదటి ఇది మనది రెండోసారే కాబట్టి మన సంచాలకులు ఉమామేశ్వర్ గారు ఏం చెప్పారంటే, మనం ఆంధ్ర భారత సహితంగా చెప్పుకుందాము. అంటే వ్యాస భారతాన్ని విన్నవారు చాలా అరుదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మంచి ప్రసిద్ధ ప్రవచనకారులు దీంట్లో బాగా కృషి చేసి ఈ మన ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మన చాగంటి వారు, షణ్ముఖ శర్మ గారు, వారికంటే పూర్వులైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారి ఉపన్యాసాలలో వారి చిన్నతనంలో వ్యాస భారతాన్ని చెప్దామని ఆయన అనుకున్నప్పుడు చాలా మంది ఆయనని నిరుత్సాహపరిచారట. ఆ రోజుల్లో అలా సాంప్రదాయం ఉండేది. అంటే వ్యాస భారతాన్ని చెప్తానంటే, అందుచేత ఆ తర్వాత కాలంలో ఆయనకి చాలా కొన్ని ప్రయత్నం చేసిన తర్వాత రెండింటినీ కలబోసుకుంటూ ఆయన చెప్పడం జరుగుతూ ఉండేది. ఆయన ప్రసంగాల్లో మనకి చాలా చక్కగా రెండు కూడా పక్కన ఆణిముత్యాలాగా, ఇటు వ్యాస శ్లోకం అటు తిక్కని వారి ఇది పద్యం కూడా అలా సమతూకంలో సాగుతూ ఉంటుంది వారిది. వారు చెప్పిన ఒక మాట చెప్పి, ఇప్పుడు ఏంటంటే ఈ రోజున మన తక్కిన కార్యక్రమంలో చాలా కొద్దిగా నేను స్పృశిస్తాను. ఎందుకంటే మనం ఎలాగైతే ప్రార్థనా శ్లోకాలు చదువుకుంటున్నామో, దేవీ సరస్వతి వ్యాసం ఎలా అనుకుంటున్నామో, అలాగే తిక్కన సోమయాజీ ఆ హరిహరనాథ తత్వాన్ని ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో, ఈ రోజున చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో ఒక రకమైన క్రమశిక్షణ పూర్వకంగా, ఎందుకంటే మనకి అలా వచ్చింది ఈ ఉద్యోగ పర్వాలలో, మనం ఉద్యోగ పర్వాలేనండి, మనం భృత్యం కోసం మనం చేస్తున్నటువంటి పనులైతే కానీ వీటి వల్ల ఏంటంటే ఒక క్రమబద్ధంగా మన జీవితం సాగలేదు. అంటే ఏది ఎప్పుడు చదవాలో, ఏది ఎప్పుడు మనం నేర్చుకోవాలి, ఏ స్థాయిలో మనం ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటిది కొంత అస్తవ్యస్తం. అదేవిధంగా అధ్యయన విషయంలో కూడా ఇప్పుడు రామాయణ మహాభారతాది గ్రంథాలు చదవకుండానే చాలా మంది ఉపనిషత్తులు చదివేస్తూ ఉండడం, ఇటువంటి అవి నేను కూడా అంటే నేను ఆక్షేపించటం లేదు, అది నా విషయంలో కూడా నన్ను ప్రశ్నించుకున్నాను. ఏ విధంగా అంటే అది మనకి సంస్కృతంతో పరిచయం లేకపోవడం కానీ, మన తెలుగు భాష పరిజ్ఞానం కూడా అంత లోతుగా లేకపోవడం వల్ల కానీ, తర్వాత ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు ఎవరైనా చెప్తుంటే తప్పకుండా ఆకట్టుకుంటాయి మనని. భగవద్గీతాది విషయాలు మనం శ్రీ చిన్మయానంద లాంటి వారు చెప్పారంటే చిన్నతనంలో వినగానే మనకి ఆకర్షితులు అవుతాం. కానీ అంత మాత్రాన వారి వక్తృత్వ శైలిలో వారు కూలంకష ప్రజ్ఞావంతులైనప్పటికీ దాన్ని ఏమంటారు, నహినిందా న్యాయం అనే న్యాయం ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు కొన్ని సాంసారికల విషయాల పట్ల, సంసారులు ఎలా ఉంటారు, పౌరాణికల్లో తీసుకునేటువంటి విషయాల్ని ఒక సంకేత పరంగా కాకుండా కేవలం వాటిని ఉన్నట్టుగా తీసుకొని మూఢాచారంలోకి ఎలా వెళ్తారు అనే వాటిని గురించి హెచ్చరించడానికి అనేటువంటి విషయంలో వాళ్ళు కొంత పలచనగా మాట్లాడుతున్నటువంటి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఉపనిషత్తుల్ని చదివేద్దాం అనేటువంటి ధోరణిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మహాభారతం, ఎందుకంటే
నాకు ఇది ఒక అవకాశం అండి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఇది చాలా రోజుల నుంచి నా దగ్గర కేవలం సేకరణలో పడి ఉంటున్న వాటిని దులిపి తీసి చదువుతున్నటువంటి ఒక సందర్భం అండి. అనేక మంది పరిశోధన వ్యాసాలు ఉన్నాయి, చాలా మంది నిష్ణాతులు, అనేక మంది అనేక రంగాల్లోంచి ఎల్లారెడ్డి గారు అని చెప్పి, ఒక ఆంధ్ర లక్ష్మీదేవి గారు అని చెప్పి, వీళ్ళందరూ పరిశోధన వ్యాసాలు, దివాకర్ల వెంకటావధాని గారు, వీళ్ళందరూ కూడా చక్కని వ్యాసాలు వెల్లయించారు. మహాభారతానికి అటు వ్యాస భారతానికి దీనికి పక్కన పోలికలు చెప్పుకుంటూ. సరే, ఇప్పుడు మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఈ విధంగా మన ఉమామేశ్వరం గారు చెప్పినట్టుగా మన ఆంధ్ర భారతాన్ని కూడా స్పృశించాలని చెప్పి వారు గట్టిగా పట్టుబట్టారు. అంచేత మనం ఏం చేద్దామంటే, ఈ రెండో భాగంలోకి వచ్చేటప్పటికి ఈ రోజున నేను కొంచెం ధౌమ్య సూక్తులకి కొద్దిగా స్పృశించిన 2 భాగాలుగా చేసుకుందాం. వారు కొన్ని ధౌమ్య సూక్తులు చెప్పారు, కొన్ని సుమతి శతక నడకలో జరిగి ఉన్నటువంటివి కొన్ని ధౌమ్య సూక్తులు ఉన్నాయి. అవి అంటే వాటి అర్ధ భారం ఉంటూనే అదేవిధంగా తిక్కన కొన్నిటికి ఆయన ఇంకొక రకంగా కూడా ఉచితాసనం అనేటప్పుడు ఆయన తీసుకున్నటువంటి పద్ధతి, ఆయన బోధపరిచిన పద్ధతి వేరుగా ఉంది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కొన్ని అలాంటి పద్యాలు చక్కగా పిల్లలకి సుమతి శతకంలో ఉన్నట్టుగా ఆ నడక ఎలా ఉంటుంది, కందంలో ఎలా ఉంటుంది, అలాంటివి కొన్ని తీసుకోవడం. అదేవిధంగా ఈ ప్రార్థన శ్లోకం అండి, అవి ముచ్చటించాలని నాకు అనిపిస్తోంది. ఆ తర్వాత మన కళ్యాణ్ గారు నా ప్రార్థన ఏమిటంటే, ధౌమ్యుల వారు ఈ నీతుల్లోకి వచ్చే ముందు వారు చెప్పినట్టు వారి యొక్క స్వయం తేజస్సుని ఎలాగ వాళ్ళు అణుచుకొని ఉండాలి, ఎందుకు అది వాళ్ళకి శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని, తర్వాత ధర్మరాజు చాలా కుంగిపోతాడు. మేము ఎప్పుడైనా మీ వాక్యాలు వింటూ మిమ్మల్ని ఆదరించుకుంటూ రాజ్యం చేసే అవకాశం ఉందా బాహాటంగా అని చెప్పి ఆయన శోకిస్తాడు. ఆ శోకించినప్పుడు ధౌమ్యుల వారు ఊరట కలిగించేట ఒక చక్కని పద్యం చెప్తారు. ఆ పద్యంలో ధర్మజుని యొక్క పూర్తి శీల, దాన్ని ఏమంటారు, ఔన్నత్యం, శీల ఔన్నత్యం మనకు కనిపిస్తుంది. ఆ పద్యం ఆయన ఆవిష్కరించమని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇంకొక పద్యం అండి, అది మీరు చూడండి, ఆయన చక్కగా చెప్తారు, లోతులకు వెళ్ళగలరు మానసిక అంతర్యాల్లోకి. మన కళ్యాణ్ గారు కిందిసారి మనం అర్జునుడి గురించి చెప్పుకున్నాం. దీంట్లో భీముడు అంటాడు, మొట్టమొదటి మాట భీముడిది వస్తుంది. అంటాడు, ఈ చూడండు, మేమంతా నీ మాట బట్టి ఊరుకున్నాడు కానీ అర్జునుడు ఏమన్నా చేయగలడు ఆ కౌరవుల్ని అని చెప్పి చూడండి, తన గురించి చెప్పుకోలేదు. అక్కడ పాండవుల మధ్య ఉన్నటువంటి చాలా బాగుంటుంది అది. ఎందుకంటే అన్నగారు ఏదో చెప్తే శిరసావిస్తాను, నేను అలాగే చేసేస్తానని తన గురించి ఏం చెప్పేసుకోకుండా ఆ అర్జునుడి యొక్క ప్రతాపాన్ని చెప్తాడు భీముడు. ఆ పద్యం ఉందండి, అది నేను మీకు ఆ సంఖ్య నీకు పెట్టాను, అది కూడా వివరించండి. ధౌమ్య సూక్తులతో పాటు వీళ్ళని ఎలాగ ఊరటపరిచాడు, ఎలాగ వీళ్ళకి ఎందుకు చెప్పాలి, తెలిసిన వాళ్ళకు కూడా ఎందుకు చెప్పాలి అనే దానికి కూడా కారణం ఏంటి ఇచ్చాడు. ఈ విషయాలు కూడా ఈ విషయాలు కూడా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే, నేను ఆ హరిహరనాథుని ఏ విధంగా స్తుతించాడు, ధర్మాద్వైతము అనే ఒక మాట వాడతాడండి. ఆ విషయాల గురించి ఉన్న విషయాన్నే చదువుకుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. అది ఏదో సొక్కపోల కల్పితంగా చెప్పినది ఏం కాదు, చదివిన విద్వత్వరేణ్యులు రాసినది. మనం చదువుకుందామండి ఈ పద్యం. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద ఇష్ట సిద్ధికి అన్నాడండి. ఎంత చక్కని మాట అది. ఈ 2 పద్యాలండి, ఈ 2 ఆణిముత్యములు వంటి పద్యములు. ఇప్పుడు ఏదో పైన ఆంధ్ర మహాభారతం ఇలాగ ఉంటుంది, ఆ వ్యాస భారతం ఇది అర్థం కాదు, ఇలాగ వాళ్ళు చాలా బాగా రాశారు నాటకి, వాటన్నిటి ఎంత గౌరవం, ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారు. పూర్వ కవులు ఉమామహేశ్వరం గారు ఇదివరకు చెప్పినట్టు ఆయన చదువుతూ భాగవతం చదువుతూ ఆయన ఉత్తేజపడింది ఏంటంటే,
పోతన గారు ఒక పూర్తి వచనం రాస్తారు. పూరకవుల ముందు వాళ్ళందరికీ నమస్కారం చేసే ముందుకు వెళ్తాడు ఆయన. ఆ విధంగానే తిక్కన గారు కూడా చేశారు ఇక్కడ. ఆ చేసే ముందు ఈ హరిహరనాథుణ్ణి అంట, ఎందుకంటే ఇది శ్రీకారంతో మొదలైందండి. ఆసీర్ నమస్క్రియ వస్తు నిర్దేశోవాపి తన్ముఖం అనే నియమం చేత గ్రంథం ఆరంభం ఆసీ పురస్సరంగా, నమస్క్రియ రూపంగా, వస్తు నిర్దేశకంగా, కథార్థ సూచకంగా కానీ ఉండాలి. శ్రీకారంతో ఉండాలి. కథని పూర్తిగా సంక్షిప్తంగా చెప్పేయాలటండి. అది ఆ కథ పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే శ్రీ కైవల్య పదంబు చేరుటుకునైలో ఎలాగైతే భాగవతం అంతా కూడా ఇమిడి ఉందో, అలాగే ఈ గ్రంథ ఆరంభంలో నమస్క్రియ రూపంగా, నిర్దేశపూర్వకంగా ఈ పరతత్వాన్ని ఇష్టార్థ సిద్ధికే ప్రార్థిస్తున్నాడండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ మొట్టమొదటి అర్థం తీసుకుంటే శ్రీ అన్న గౌరీనాబరగు, శ్రీ లక్ష్మి, గౌరి, పార్వతి అని పిలువబడే వనితకు ఆ స్త్రీ శక్తి రూపానికి మనస్సు చిగురించేటట్లుట, చెల్వకు చిత్తము పల్లవింప, ఆ చెల్వకు చిత్తము పల్లవించేటట్టుగా మంగళకరమైన హరిహరులు కలిసిన రూపాన్ని ధరించి ఆవిడికి మనస్సు చిగురించేటట్లుగా, ఎవరికి? గౌరికి, లక్ష్మికి. ఆ ఉమ్మడి రూపం ఏదైతే ఉందో ఆ లక్ష్మీ గౌరవతి పరమైనటువంటి ఆ పరదేవతకి మంగళకరంగా ఉండేటువంటి హరిహరుల రూపాన్ని ధరించినటువంటి విష్ణు రూపాయ నమశివాయ అని ఈ రోజుల్లో కూడా మన ప్రసిద్ధ ప్రసంగకర్తలు చెప్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ విష్ణు రూపాయ నమశివాయ అని పలికెడు భక్తజనంబు. ఆ విష్ణు రూపమైన శివుడికి నమస్కారమని కీర్తించే భక్తుల యొక్క వేద విహితమైన ఉపాసనా పద్ధతి ఏంటిది? పద్ధతికి అదే వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు. ఆ వైదిక ధ్యాయిత ఇచ్చమిచ్చేది ఏమిటి? ఆ ఉపాసన పద్ధతి ఏంటి? ఆ పరమాత్మను, పరబ్రహ్మ తత్వాన్ని నా కోరిక ఫలించాలని ఇష్టార్థ సిద్ధికై ప్రార్థిస్తున్నాను అన్నాడండి. అని ఒకసారి మళ్ళీ చదువుకుందాం. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద ఇష్ట సిద్ధికిన్ అని చెప్పి ఆయన ఆ విధంగా హరిహర మూర్తిని ఆయన ప్రార్థించాడండి. దీనిని మనం ఈ వచ్చే వారం నుంచి, అంటే ఈ మొట్టమొదటి ఇవన్నీ ఇవేంటంటే ప్రాథమిక దశలు. ఇవి మనకి ఇవేంటంటే దీన్ని కూడా మనం నమస్కార శ్లోకం కింద పెట్టుకుని ఆంధ్ర భారతంకి ముందు చెప్పుకుందాం. ఎవరైనా ఇటు కళ్యాణ్ గారు కానీ, అటు మన సత్య గారు కానీ, ఇటు ఉమావేశ్వర్ గారిని ఎవరు మాట్లాడినా ఆంధ్ర భారతం దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని మనం ప్రార్థన శ్లోకం కింద పెట్టుకుందామండి. ఆ తర్వాతను ఇంకొక విషయం అని కృతి నిర్మాణ అని సకల బ్రహ్మ ప్రార్థనంపు చేసి తత్ప్రాసాదాసాదిత కవిత్వతత్వ నిరతిశయానుభావానంద భరితాంత కరణుండ అగుచుండి ఒక్కనాడు ఇట్లని వితర్కించి అన్నాడు. ఏంటన్నాడు? సకల బ్రహ్మ ప్రార్థనము చేశాటండి. సకల అంటే కళాప్రపూర్ణమైన కళతో కూడినటువంటి సగుణ బ్రహ్మను ప్రార్థించాడు ఆయన. సగుణ బ్రహ్మను ప్రార్థించాడు. సకల ప్రార్థించి ఎందుకు? ఆ పరబ్రహ్మ అనుగ్రహం వల్ల పొందిన కవిత్వతత్వాన్ని నిరంతర భావనం చేయటం వల్ల కలిగిన మహానందంతో, ఏంటి ఆ పరబ్రహ్మ అనుగ్రహం వల్లే ఈయనకి కవిత్వతత్వం కలిగింది. అటువంటి ఆ పరబ్రహ్మతో భావనం చేయటం వల్ల కలిగిన మహానందంతో మనసుతో ఈ ప్రకారంగా కళాప్రపూర్ణమైన పరబ్రహ్మను ప్రార్థించాడు. రెండు కూడా ఉన్నాయి. ఆ సకల బ్రహ్మ ప్రార్థనము చేసి, అందుకని అప్పుడు ఆ తర్వాత పద్యం వ్యాస మహర్షికి తన పూర్వుడైనటువంటి తనకు ఏ మహాగ్రంథంలోంచి ఆయన అనువాదం చేస్తున్నాడో ఆయన గురించి పలికినటువంటి పద్యం విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు. ఆ సంబోధనలో చూడండి, విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు,
విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు అర్ధిలోక హితనిష్టంబూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగులేఖ్యం వైన ఆమ్నాయమున్ మనం వెళదాం వాటిలోకి. ఇందాక ఆయన శ్రేయస్సు ప్రేయస్సు గురించి చెప్పారు ఉమామేశం గారు. అందుకని ఇక్కడ లోకహిత నిష్టంబూని కావించే లోకహితనిష్ట హితం అంచేత ఇక్కడ ఏం చెప్పినాడు, పండితులు ప్రశంసించే ఉదాత్త కవితావేశం గలవాడు కృష్ణద్వైపాయనుడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో సుప్రసిద్ధుడైన వాడు, మహర్షుల చేతనే గౌరవించదగిన ప్రభావం కలవాడు. ఆ మహర్షి లోకహితం కోరుకొని ధర్మాద్వైత స్థితితో భారత సంహితను రచించాడు. భారతం ఒక సంహిత, అది మనం గుర్తుపెట్టు. సంహిత అంటే మంత్రభాగం వేదాల్లోది, అటువంటిది. అంచేత ఆ ధర్మాద్వైత స్థితితో భారత సంహితను రచించాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆమ్నాయం అనే పదం అది మన మామేశ్వరుంటి వారికి తెలుస్తుంది. కానీ ఆమ్నాయం అంటే గురు శిష్య పరంపర చేత కంఠస్థ విద్యగా అభ్యసించబడినది ఆమ్నాయము. గురు శిష్య పరంపరలో చదువుకుంటూ మనం కంఠస్థం చేసిన దాన్ని ఆమ్నాయము, అలా అభ్యసించేదాన్ని ఆమ్నాయం అంటారు. ఈ ధర్మాధర్మాలను ఉపదేశించేది అయిన వేదం అని భావం. భారతం పంచమో వేద అని ప్రసిద్ధి. చతుర్వేద సారం పంచమ వేదం. వేదం అపౌరుషేయం, పంచమ వేదమా పౌరుషేయం. అంచేత అందుకనే ఇక్కడ లేఖ్య. కాబట్టి ఆ వేదం అనేది అలేఖ్యమైనా కూడా ఇది లేఖ్యము. ఈ మహాభారతము లేఖ్యము. అంచేత ధర్మాద్వైత స్థితి అనే సమాసానికి అనేక అర్థాలు ఉన్నాయి. అది ఏమిటి? పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఏదైతే అది తెలుసు కదా మనకి, మండన మిశ్రుడు ఎవరైతే జ్ఞానకర్మ సముచ్చయము పనికిరాదని చెప్పి ఎన్నో విధాలైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యాల్లో అయితేనేంటి, ఉపనిషత్ భాష్యాల్లో అయితేనేంటి, అవి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అక్కడ దానికి మనకి భగవద్గీత కంటే మించింది లేదు. ఏంటి దాంట్లో చెప్పింది ఏంటి? ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ కూడా ముక్తికి సోపానం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ సమన్వయం జరిగింది. కానీ ఈ పూర్వమీమాంస ఉత్తర మీమాంసాల జోడింపు ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసాల సమన్వయం సూచిస్తుంది. ఈ పూర్వమీమాంస ఉత్తర మీమాంస ఒకదానికొకటి శిఖా పట్టుకున్నటువంటివి కాదండి. ఇవన్నీ కూడా సమన్వయ పడబడినటువంటి, ఏ స్థితిలో ఏది నిజం అనేటువంటిది అవన్నీ కూడా సమన్వయమైన సమగ్రమైనటువంటి వేద ధర్మం అండి. అందుచేత ఇది నిష్కామ కర్మలను అనుసరించడం వలన పరమాత్మతో అద్వైతాన్ని పొందడం కూడా ధర్మాద్వైత స్థితియే. నిష్కామ కర్మను అనుష్ఠించి పరమాత్మతో అద్వైతాన్ని పొందటం కూడా ధర్మ అద్వైత స్థితి. ధర్మంతో అద్వైతమైన లేదా అభిన్నమైన స్థితినే ధర్మాద్వైత స్థితిగా పండితులు వ్యాఖ్యానిస్తారు. అంచేత ఈ ధర్మంతో అద్వైత స్థితి ఏమి భిన్నత కలిగి లేదు. ఎందుకంటే ఒక రమణ మహర్షి లాంటి వారు కానీ, ఒక సుఖ మహర్షిని కానీ, వాళ్ళ ప్రవర్తనలో అది స్వచ్ఛందంగా అది ధర్మబద్ధమై ఉంటుంది. వాళ్ళు ధర్మాతీతులై ఉందురుగాక వారి మార్గం ధర్మాతీతం, ధర్మ విరుద్ధము కాదు, ధర్మాతీతులు అయి ఉండొచ్చుగాక. వారు చేసినదల్లా కూడా ధర్మమే అవుతుంది. అందుచేత అది ఆ ధర్మ సూక్ష్మది. ధర్మం ఆ విధంగా కర్మజ్ఞానాల కలిమి ధర్మాద్వైత స్థితి అని ఈ పద్యం ఒకసారి చెప్పుకొని మనం సూక్తుల్లోకి వెళ్ళిపోదాం. విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు అర్ధిలోకహిత నిష్టంబూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యం వైన యామ్నాయము. అందుచేత ఈ విధంగా కృష్ణద్వైపాయనుణ్ణి అంత గౌరవంతో, అంత భక్తి ప్రపత్తులతోటి ఆయన నమస్కరించుకుని ముందుకు సాగాడు. ఈ విధంగా ఇవి చెప్పుకున్న తర్వాత ఇంకా మనం ఈ సూక్తుల్లోకి వెళ్తే రెండే నేను ముచ్చటిస్తాను. తర్వాత మన
కళ్యాణ్ గారు దాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పాను, కొన్ని పద్యములు మనం ఎలాగా ఆ తెలుగు జాతీయాలతో కూడుకున్నటువంటి పద్యములు సుమతి శత శైలిలో ఉన్నటువంటివి అవి చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం నేను ఆ పేజీలకు వెళ్ళి ఒక్క నిమిషం 151, 135, 129 పద్యం అదే అది అయ్యా ఇక్కడ 122వ పద్యం అండి మన విరాట పర్వంలో, ఆంధ్ర మహాభారతంలో. నరనాథు గొలిచి అలవడ తిరిగి తినాకేమియనుచు తెకువలేమిన్ మర్యాద తప్ప మెలిగిన పురుషార్థంబునకు హాని పుట్టకయున్నే. అది నరనాథు కొలిచి అలవడ తిరిగి తినాకేమి. మనవాడు రాజుకు నేను చాలా దగ్గరవాటుగా ఉన్నానని చెప్పి ఈ 5 ఏళ్ల పాలన తర్వాత అంటే మన తాలూకు అధికారి ప్రాపు చూసుకుని మనం ఉస్తికాయలా ఎగిరేమనుకోండి, ఆ అధికారికి ఆ అధికారం పోయిన నాడు ఏమవుతుంది మన గతి? అంచేత నరనాథు కొలిచి అలవడ తిరిగి తినాకేమి. అది చూడండి, అంటే తిక్కన్న గారి పద్యంలో ఉన్న నాటకీయత చెప్పడానికి అన్నట్టుగా నేను చదువుతున్నాను. అందుకని నరనాథు కొలిచి అలవడ తిరిగి తిన్నాకేమి అనుచు తేకువలేమిన్. తేకువ, ఆ పద్యం తేకువ అన్నట్టే తేకువలేమిన్. తేకువ అంటే ఇక్కడ అర్థం ఇచ్చారంటే జంకు గొంకు లేకుండా, జంకు గొంకుని తేకువ అంటారు. నరనాథు కొలిచి అలవడ తిరిగి తిన్నాకేమి అనుచు తేకువలేమిన్ మర్యాద తప్ప మెలిగిన పురుషార్థంబునకు హాని పుట్టకయున్నే. ఈ విధంగా ఆ సుమతి శతక పద్యాలు బద్దన్న సేన అని రాశాడంటారు. అప్పటికే వచ్చేసింది ఆ ధ్వని దాంట్లో, అంటే ఆ నడకలోని ఆ కంద పద్యంలో అది ఒకటి అనుకున్నాను. ఆ తర్వాత చాలా లోతైన సూక్ష్మ విషయాలు మన ఉమామేశ్వరం గారు చెప్పారు. ఇక్కడ నేను ముఖ్యంగా పద్యం చదివేటువంటి పద్ధతి గద్యము వలె ఉండరాదు, దానిలో ఉన్న విద్యుత్ శక్తి మనలో రావాలన్నటువంటి ఒక చిన్న ఉద్దేశంతో నేను నేను అనుకుంటున్న విషయంలో ఇది రాజుగారి ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకోకూడదుట. రాజుగారి వేషధారణ పద్ధతిలో తాను కూడా వేసేసుకోకూడదు. రాజు చేసే విహారం వలె తాను విహరించకూడదు. రాజు మాట్లాడే పద్ధతిలో తాను మాట్లాడకూడదు. వాళ్ళది అంచేత ఏనాటికో నాటి అది హాని కలుగుతుంది. ఎందుకంటే తను అనుకరిస్తున్నాడు అనేటువంటి ఒక అపవాదు కలుగుతుంది. ఎవరైనా రాజుగారి దగ్గరికి చూడండి మిమ్మల్ని అనుకరిస్తున్నాడంటే ఆయనకి కినుక వహించవచ్చు. అందుచేత రాజగృహంబు కంటే అభిరామముగా నిలుగట్టకూడదు. రాజు గృహంబు కంటే అభిరామముగా, ఇంత చక్కటి పదం వేసి అభిరామము, మనోభిరాముడు. రాజగృహంబు కంటే అభిరామం అంటే అందము. రాజగృహంబు కంటే అభిరామముగా నిలుగట్టకూడదు. ఏ యోజన నృపాలుడు ఆకృతికి నొప్పకు వేషములాచరించు. ఏ యోజ విహారములు సలుప ఉల్లమునంకడు వెట్కసేయు. ఏ యోజ విదగ్ధుడై పలుకు ఒడ్డలకుందగదట్లు సేయగన్. అంచేత గృహంబు కంటే రాజుగారి ఇంటికన్నా అభిరామముగా అందంగా ఇల్లు కట్టనకూడదు. నృపాలుడు ఏ ఓజన్ అంటే ఏ రకంగా, ఏ విధంగా ఆకృతిన్ ఆకారానికి ఒప్పువగు వేషములను ఆచరిస్తాడో, ఏ విధంగా విహారాలను సలుపుతాడో, మనస్సులో బాగా ఇష్టపడతాడో, ఏ విధంగా నేర్పరి అయి మాట్లాడతాడో, ఆ విధంగా
నువ్వు చేయకూడదు సుమా. రాజగృహంబు కంటే అభిరామముగా నిలుగట్టకూడదు. ఏ యోజ నృపాలుడ ఆకృతికి నొప్పకు వేషములాచరించు. ఏ యోజ విహారముల్ సలుప ఉల్లమునంకడు వెట్కసేయు. ఏ యోజ విదగ్ధుడై పలుకు ఒడ్డలకుందగదట్లు సేయగన్. ఆ విధంగా చేయొద్దయ్యా అని చెప్పి తగదు సుమా అని ఈ ఈ ఈ ఉత్పలమాల పద్యంలో మనకి చెప్పడం జరిగిందన్నమాట. ఆ విధంగా ఇంకొక పద్యం, ఒక కంద పద్యం ఇది. రాజుకి వీడు పుత్రుడని వాడు మిత్రుడని తనకి చుట్టమని చూసుకోడు. తన అధికారానికి ఏమాత్రం ఆపద కలిగిందంటే వాళ్ళకు కూడా హాని తలపడడానికి ఏమాత్రం వెనుదీయడు అని చెప్పేటువంటి ఒక అది సంస్కృతంలో ఎలా వచ్చిందో అది పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులనరు రాజులు ఆజ్ఞ మిగిలిన చోటన్ శత్రులకా తమ ఎలుకకు పాత్రము సేయుదురు నిజసుస్తుతి పొంటెన్. చూసారా, దీంట్లో రాచరికం తమ ఆజ్ఞను మీరిన వారిని కొడుకులైనా గాని, మనవలైనా గాని, సోదరులైనా గాని, స్నేహితులే అవ్వచ్చుగాక రాజులు పరిగణించరు. తన మేలు తన భద్రత కోసం వాళ్ళని శత్రువులుగానే పరిగణిస్తారు. కోపం పెంచుకొని వారి అంతు కూడా చూస్తారు అనేటువంటిది మనకి చాలా ఈ విషయాలు. అంటే ఇది ఉత్తమమైన రాజుల విషయంలో అయి ఉండకపోవచ్చు, ఇది మామూలుగా రాజులకు ఉండేటువంటి ఒక కొన్ని పరిగణి. మనం చూసినట్టయితే మొఘల్ వంశీయుల రాజులు ఉంటే మన ఆ విధంగా అంటే ఏదైనా సరే మామూలు ధర్మాన్ని పాలించిన రాజులు రాజరికం అంటే ఎలా ఉంటుంది ఆ విధంగా. సూర్యం గారు ఆ శ్లోకాన్ని ఉటంకిస్తా ఒక 30 సెకండ్లు. నహి పుత్రం నప్తారం న భ్రాతర మరిందమాహ సమతిక్రాంత మర్యాదం పూజయంతి నరాధిపాహ. మర్యాద మీరు ప్రవర్తించేవారు పుత్రులైనా మునిమామలైనా సోదరులైనా సరే శత్రు సంహారకులైన రాజులు గౌరవింపరు. అది ఆ విధంగా దాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. 135వ పద్యం. ఇది మీరు ఇందాక చెప్పారు, ఎక్కడ రాజుతో నడుచుకునేటప్పుడు ఎలా నడుచుకోవాలి. ఇందాక మీరు అన్నారు స్టేజ్ మీదకి వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి. వాళ్ళతోటి మరీ వెనక నడవకూడదు. ఏమో ఏ కుట్ర పని వెనకాల నుంచి ఏం చేస్తున్నాడో అని చెప్పి రాజు అనుకోవచ్చు. అలాగే ముందుకు వెళ్ళిపోకూడదు. పక్కనే ఉంటూ వాళ్ళ వడితో పాటుగా చక్కగా అనుసరించుకునే దానికి ధరణిపు చక్కగట్టెదరు తక్కి పిరుందును గాని అట్లుగా నిరుగెలనం తగంగొలిచి ఏమనునో ఎటు సూచునొక్కో ఎవ్వరి దశనెప్పుడే తలపోవచ్చునో ఈతని కంచు చూట్కి సుస్థిరముగా తన్ముఖంబునన చేర్చుచునుండుట నీతి కొలువునన్. కొలువులో రాజుకు మరీ ఎట్ట ఎదురుగా ఉండకూడదుట, అలాగని వెనుక వైపు ఉండకూడదు. ధరణిపు చక్క కట్టెదురు కట్టెదురు ఆమ్రెడ్ చరణిపు చక్క కట్టెదురు దక్కి పిరుందును గాని అట్లుగా నిరుగెలనం దగంగొలిచి ఏమనునో ఎటు సూచునొక్కో ఎవరిదే దశనెప్పుడు తలపు వచ్చునో ఏ తలపు వచ్చునో ఈతని కంచు చూట్కి సుస్థిరముగా. అంటే ఏమిటి అలా కనుసన్నల్లో ఉండాలన్నమాట. ఆయన యొక్క హావభావాలు ఎలా మారిపోతున్నాయి, మూడు ఎలా మారుతూ దాన్ని తగ్గట్టుగా వీళ్ళు చూసుకుంటూ సుస్థిరముగా తన ముఖంబునను చేర్చును నుండుట నీతి కొలువునన్ అని చెప్పి ఇలాంటి కొన్ని పద్యాలు ఉన్నాయి. ఇంకొకటి దీనికి శ్లోకం ఒకటి చదువుతానండి. దీని శ్లోకం మీరు అన్నదానికి దక్షిణం వా అథ వామం వా పార్శ్వమాసీత పండిత రక్షిణాం హ్యాత్తస్థ శస్త్రాణం స్థానం పశ్యత్ విధీయతే. తెలివిగల పండితుడు రాజుకు కుడివైపున గాని ఎడమవైపు కూర్చోవాలి తప్ప నేరుగా ఉండరాదు, వెనుకలు అసలు ఉండరాదు. ఎందుకంటే అక్కడ ఆయుధం పట్టుకునే వాళ్ళు ఉంటారు, నిన్ను అనుమానిస్తారు కనుక. అలాగే మీరు కొనసాగించండి. అదే ఆ విధంగా ఇది కట్టెదుడు పిరుందును గాని పిన్న అంటుంటా మన తమిళ భాషలో పిన్న ఏమైందంటే అని చెప్పి పిరుందును గాని తర్వాత ఆ విధంగా పిరుదులు అని మనం ఏదైతే అంటున్నామో ఆ మాటకు చూడాలి. ఆ పిరుందును గాని నాకు మొట్టమొదటిసారి చాలా ఆనందం వేసిన ఆ పదాలు చూస్తుంటే ధరణిపు చక్క కట్టెదురు తక్కి పిరుందును గాని అట్లుగా ఇరుగెల అంటే రెండు వైపులా గెలనం ధరంగొలిచి ఏమనునో ఎటు సూచునొక్కో
చూడండి ఆ నాటకీత ఆ మాటలు చెప్పండి. ఏమనునో ఇటు సూచనొక్కో ఎవరి దశను ఎప్పుడే తలపవచ్చునో ఈతని కంచు అని అనుకుంటూ చూట్కి సుస్థిరముగా తన ముఖంబునన చేర్చుచునుట నీతి కొలువునన్ అని చెప్పాను. ఇంకొక పద్యం చెప్తాను, తర్వాత మనం మన మిగిలిన అది ఆ ధౌమ్యుడి అంశాలని కళ్యాణ్ వారు స్పృశిస్తారు. నగళులలో పలి మాటలు తగునే వెలి నుగ్గడింప తనకేర్పడనం దుగడం బుట్టిన బతి విన నగుపని చెప్పెడిదిగా అతనితోడన్. ఎవరి మాటలు ఎప్పుడు వినాలి, ఎవరికి ఏమిటి చెప్పకూడదు, ఈ విషయాల గురించి అంతఃపురాలలోని మాటలు, నగళులలోపలి అంతఃపురాలలోని మాటలు ఎప్పుడూ బయట పెట్టకూడదు. నగళులలోపలి మాటలు తగునే వెలి నుగ్గడింప, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం ఏదైతే ఈరోజు అంటున్నామో, ఏదైనా మనం మన వాళ్ళ గురించి ఏదైనా ఒక శాసనం వెలువడిందంటే మన వాళ్ళకి చెప్పేసేయడం, చూసే నగళుల లోపలి మాటలు తగునే వెలి నుగ్గడింపదన తనకేర్పడను నోడుగుడం బట్టిన బతివిన నగుపని చెప్పెడిదిగా అతనితోడన్. అంటే వెలిన్ ఉగ్గడింపన్ పైకి చెప్పడం తనకున్ తగునే తగదు. ఏర్పడన్ ఉండుకడన్ పుట్టినన్ అంటే ఉండుకడన్ అంటే వేరే చోట పుట్టిన అటువంటి మాటలు వస్తే అవి రాజు వినదగ్గవా కాదా, అన్ని ఎక్కడో ఏదో వింటావు, అది రాజుకి వెళ్ళి ఊదేయకూడదు చెవిలో, అది కొన్నిటిని నిర్లక్ష్యం చేయాలి. అంచేత నగళుల లోపలి మాటలు తగునే వెలి నుగ్గడింప తనకేర్పడ నుండుగుడం పుట్టిన పతి విన నగుపని చెప్పెడిదిగా అతనితోడన్ అని చెప్పి. అంచేత ఈ విధంగా చక్కని పద్యాలు ఉన్నాయి. మంచి మన పిల్లలు కూడా చదువుకోవడానికి వీలుగా మనం చదివి పెట్టుకుంటే చక్కగా బాగుంటాయి. ఇవి చదువుకోవడానికి వీలుగా ఉన్నటువంటి పద్యాలు. పలుకుబళ్ళు, తెలుగు పలుకుబళ్ళు మనకి తెలుస్తాయి దీంట్లో. ఆ విధంగా ఇంకొక విషయం చెప్పి, తిక్కన వారి రచనలో ఉంటండి, వారు అనవసరంగా సంస్కృతం సమాసాలు వాడరు. ఒకవేళ వాడారంటే దాంట్లో ఏదో చక్కని స్వారస్యం ఉంటుంది. తర్వాత ఏ మాట కూడా ఉత్తనే పడదు. ప్రతి మాట కూడా పూర్తి పవర్ ప్యాక్ అని ఏదైతే అంటామో పూర్తి సమర్థవంతమై ఆ అర్థాన్ని, అంటే ధర్మ ప్రధానమైనటువంటి వ్యాస రచనను రసపుష్టితోటి కావ్య శైలిలోకి తీసుకొచ్చేటువంటి ఇది ఘనత నన్నయ్య గారి కంటే కూడా తిక్కన గారికి ఎక్కువ దక్కుతుంది అని చెప్పేసి అని అంటారు. ఆ విధంగా ఎందుకంటే నాటకాన్ని పోషించాడు ఆయన. నాటకాన్ని అది తర్వాత మనం చెప్పుకుందాం. అది చాలా, అంటే మన ఇదంతా కూడా పెద్ద వారందరూ కూడా దివాకర్ల వెంకటదాని లాంటి వారు పూర్తి చర్చ చేశారండి. ఈ ధర్మాద్వైతం అనే విషయం మీద పూర్తి విషయం చర్చ చేశారు. అది మనం తర్వాత వెళ్దాం. చేత నా ఒక్క ఇదేంటంటే, ఇప్పుడు ఈ రోజున మనం దీంట్లోనే ఉన్నాం కాబట్టి పూర్తిగా దీంట్లో మనం మునుగుదాం. ఇప్పుడు మన కళ్యాణ్ గారిని ఆ 2 పద్యాలు అండి చక్కటైనటువంటి, ధర్మరాజుకి భీముడు అర్జునుడి ప్రతాపం గురించి చెప్పింది, తర్వాత ధర్మరాజును ఊరట పెట్టింది. ఆ పద్యాలు చక్కగా వివరించి చెప్పండి, ఇంకా చాలా బాగుంటాయి అవి. తర్వాత మీరే ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా సంచాలనం చేయండి. అద్భుతం అండి సూర్యం గారు. మీరు మామూలుగా వింటూ ఉంటే తెలుగు పద్యాల్లో ఉన్న శ్రవణానందంగా ఉంది. అసలు 8:30 అయింది, 15 గంట ఉంది, 10 నిమిషాలు అయింది అని నేను చెప్దాం అనుకున్నా కూడా నాకు మాట రావట్లేదు. ఎందుకంటే అంత లీనమయ్యి మాకు చెప్తున్నప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఎక్కువ నేను మాట్లాడకుండా కళ్యాణ్ గారి ద్వారా కూడా ఒక 2 పద్యాలు వింటే బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. తప్పకుండా పెద్దల మాటని ఖచ్చితంగా ఏముంది పద్యం చెప్పుకుంటాను, ఒక తొందరగా చెప్పేసి చర్చలో తీసుకెళ్ళడం నాకు సంతోషం. అందువల్ల చర్చలో తీసుకెళ్తాను. దేవతలకైన నొక్కొక చోవలయునుగా సూదన విధి కాలా వ్యాప్తికి మును తమ సద్భావంబులడంచి ఎడుగబడి ఉండంగన్ అంటారు. దేవతలకైన నొక్కొక చోవలయును కాదే శత్రు సూదన విధి కాలావాప్తికి. చూసారా, కాలావాప్తికి మళ్ళీ కాలం వచ్చింది. మును తమ సద్భావంబులడంచి తగ్గించి ఎడుగబడి ఉండంగన్
తర్వాత ఉదాహరిస్తాడంటే చెప్పండి, ఏ ఏ దేవతకి ఏ విధంగా వామన అవతారం గురించి వాటి గురించి చెప్తా ఆ తర్వాత. నిషధాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయను. అక్కడ మన ఇదేది నహుషుడు వృత్తాంతంలో ఇంద్రుడు పాపం దాక్కుంటాడు కదా తామరతుడులో. గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును. అది రావడం రాయుడు ఉంటాడంట హరి. విశ్వవ్యాప్తులు ఒక పొట్టలో ఉన్నాడు. అక్కడ మళ్ళీ మా శ్రీకృష్ణ వారు కూడా వస్తారు, మరి ఆయన కూడా విశ్వవ్యాప్తులే. కానీ జనన యూరోప్ ప్రదేశం అతి నిగూఢంపుగా ఔర్గుండు దాగుటయును. ధేను శరీర విలీనుడై అజ్ఞాత చర్య మార్తాండు సలుపుటయును. ఊరు ప్రదేశంలో ఔర్వ్యుడు, ఇది భృగువంశజులు వారందరినీ ఇది చాలా ముఖ్యమైన కథ కూడా. కథాంతర్గతంగా ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం తర్వాత పూర్తిగా చెప్పుకుందాం. కానీ పైన చెప్పుకునే విధానంలో చెప్పుకుంటే, ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తున్న ఒక రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణ చేసిన దానాన్ని మళ్ళీ తీసుకోకూడదు. ఈ రోజు ఇచ్చిన దైవమాన్యాలు మళ్ళీ రేపు పొద్దున్న మా జాగ్రఫికల్ గా మారిందని మళ్ళీ తీసుకోకూడదని అప్పుడే చెప్పారు. అద్భుతం. ఏమిటంటే ఒక బ్రాహ్మణులందరికీ తనకి అగ్నిహోత్రాదులు చేస్తున్న, తనకి పౌరోహిత్యం ఇస్తూ తనకి ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తున్న యాజకత్వం చేసే వారికి, భృగువంశజులకి కృతవీర్యుడు దానం చేస్తే ఆ తర్వాత పాపం కాలం కలిసిరాక ఆ రాజు యొక్క సంపదంతా హరించుకుపోయి ఆ పుట్టిన పిల్లలు, ఎందుకంటే తండ్రికి ఉండిన లక్షణం కొడుకు ఉండాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ, అందువల్ల ఆ రాజుకి ఎంతైతే దానం చేశాడో ఈ కొడుకులు మొత్తం సంపదంతా పోయింది, మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చేయండి అని తీసేసుకుంటారు. బ్రాహ్మణుడు అంటే నా ఉద్దేశం కేవలం కులమనే కాదండి. అక్కడ బ్రహ్మ విద్య తెలిసిన వారు, బ్రహ్మ విద్యలో మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్న వారు, వారికి ఇచ్చిన దానాన్ని మళ్ళీ తీసేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే తన ఇంట్లో లేదనుకుని ఇలాంటి పరిస్థితి లేకపోతే ఉదాహరణకి విద్యాలయాలు అనుంచండి, బ్రాహ్మణుల విద్యాలయాలకు ఇచ్చిన దానాలు, దేవాలయాలకు ఇచ్చిన దానాలు తీసేసుకోవడం తిరిగి. ఇప్పుడు జరుగుతుంది. ఇలాంటి వారు ఉన్నారు. ఒకప్పుడు వారి పూర్వీకులే ఎన్నో చేసి ఉంటారు. అంటే కేవలం దానం కింద అక్కర్లేదు, చేసిన దానికి చెప్పుకోకూడదని ఒక రకం అయితే, కుడి చేయి చెప్పుకోకూడదు అనుకుంటే కనుక ఆ తర్వాత ఎడం చేయి కుడి చేయి తెలియకుండా పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అప్పుడు ఎప్పుడో ఇచ్చారు లేదా ఇచ్చారు అని పేపర్ మీద ఉన్నది కూడా చెరిపేసి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వంశపారంపర్యంగా వస్తున్న రకరకాల విధానాలని, వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాదులని తీసేసిన వారు మీరందరూ కూడా ఇలాంటి రకమే కదా. ఏదో కాల ప్రభావం వల్ల వచ్చిందే కదా మరి. అలాంటి వారు అప్పుడు తను రక్షించుకోవడానికి వారి వనితల ఉరువుల్లో దాక్కున్నారట కదా వీరు. ఔర్వీయుడు అని పేరు రావడం అమ్మగారే. వాళ్ళు చేసిన దౌష్ట్యం కూడా ఎలా ఉందంటే, నిండు చోళాలను కూడా వదిలిపెట్టకుండా లోపల ఉన్న వారిని కూడా తీసేసిన సందర్భంలో పాపం లోపల ఉన్న పిల్లవాడి పిండాన్ని తన ఊరువుల్లో 100 ఏళ్ల పాటు దాచుకుని పిల్లలను అంటుంది. సరే, ఈ కథ అంతర్గతం. అలాగే మార్తాండులు రూపంలో కోసం వచ్చిన విశేషం, ఇలాంటివి స్ఫురించుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఈ దేవతలు వీరందరూ కూడా భంగపాటు పడ్డవారే, తగ్గి ఎక్కడ నెగ్గాల కాబట్టి ఎక్కడ తగ్గాలని చెప్పారు. కాబట్టి ఈ 2 పద్యాలు చెప్పుకున్నాం. దేవతలు తగ్గారు బాబు, ధర్మరాజా నువ్వు దేవతా స్వరూపుడివే ఒక రకంగా, కానీ తప్పదు, వారికి తప్పలేదు, నీకు తప్పలేదు, భరించాల్సిన చోట భరించాలి అని చెప్పి విశేషం బాగుందండి. ఇక చర్చలోకి వెళ్ళిపోవచ్చు మనం. అదే మీరు అది కూడా స్పృశిస్తారనుకున్నాను. ఆ భీముడు చెప్పిన పద్యం, భీమ పద్యం నేను తీసుకున్నాం ఆగండి. పైగా అర్జునుడి ప్రతాపం ఉన్నారు కాబట్టి ప్రతాపం ఉంది. అది అంచేత మీరు చాలా బాగా చెప్తారు మీరు. ఎందుకంటే మీరు ఆ పద్యం ఎత్తికే లోపల చెప్తావు ఇంకో చిన్న మంచి విషయం. దృఢబంధ సంయమిత శుంభద్వేగమైకాకనాడవలీలన్ మన అర్జున ద్విపము క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి నే పడరి కౌరవ్యాంబుజ శ్రేణి జిక్కు బడంజేయద యొక్క వ్రేల్మిడిన నీకున్ వేట్క సంధిల్లగన్ నీకు వేట్క ఇలా వేలుతోటి నీ సంజ చూపించవయ్యా.
అందువల్ల నీకు వేడుక సందేశం పుట్టే విధంగా చిటికలో అంటాం చూసారా. చెప్పండి పూర్తి అర్థం చెప్పండి, బాగుంది అది. నీ ఆజ్ఞ వల్ల కేవలం అవమానం జరుగుతున్నప్పుడు నీ ఆజ్ఞ వల్ల మాత్రమే ఏనుగు బంధించబడిన రీతిలో అర్జునుడు ఆగాడు, కానీ లేకపోతే ఆ అర్జునుడికి వచ్చిన ఆ విజయుడికి వచ్చిన ధర్మాగ్రహానికి ఏ పద్ధతిలో విజృంభించి కౌరవులనే చిన్న చిన్న తామర పువ్వుల్ని ఆ మదించిన ఏనుగు ఒక్కసారి దిగి చిత్రవందర చేయదా, నువ్వు ఆజ్ఞాపించావు. అది కూడా నీకు సంతోషం కలిగే విధంగానే చేసుండేది, కానీ నువ్వు ఆజ్ఞాపించావని ఆగింది అంటాడు. వీరరసం చాలా బాగా పోషించబడింది ఆ శుంభ. అది ద్వీపము. ద్వీప అంటే రెండిటితో తాగేది. ప అంటే తాగడం, ద్వీప అంటే అది ఏనుగు. అంటే అర్జున ద్వీపం అన్నాడు, మన అర్జున ద్వీపము. సవ్యసాచిని చూపించారు ద్వీపము. అదే ఒక చిన్న పక్కకి చాలా బాగుందండి ఆ పద్యం. అది వీరరసానికి సంకేతంగా దాన్ని మన పిల్లలకి ఆ భీముడు ఏ విధంగా ముందుకొచ్చి ఆ పద్యం చదువుతాడో చెప్పిస్తే బాగుంటుంది. అది ఈ పద్యం మీరు ఇందాక చెప్పిన విద్వత్ అది కూడా ఎంత బాగున్నాయంటే నోటికి వస్తే చాలా మంచి పద్యాలండి. ఎందుకంటే ఇవి సంస్కృత సమాసాలు వచ్చాయో తెలుగు పద్యంలో సంస్కృత సమాసం ఉన్నప్పుడే దాని యొక్క లయ అద్భుతంగా ఉంటుంది, చెప్పడానికి కూడా బాగుంటుంది. మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది సంస్కృతానికి ఉన్న స్వతహాగా ఉన్న అందానికి తోడు తెలుగు వారికి ఉన్న అద్భుతమైన విశేషమైన సంపత్తి. కేవలం ఇది ఒక సంస్కృత శ్లోకం చదివితే ఒక రకమైన లయ ఉంటుంది, దాంట్లో ఒక దైవత్వం కనబడితే తెలుగు పద్యంలో సంస్కృత సమాసం వేసుకోవడంలో మీకు ఎలా చెప్పాలంటే నేనైతే ఒక విధంగా చెప్తానండి, మృదంగము వీణ కలిసినట్టు ఉంటుంది. ఒకటి గంభీరత, సంస్కృతంలో గంభీరం ఉంటుంది, లాలిత్యం ఉంటుంది తెలుగులో. ఆ రెండు కలిసి మంచి ఆర్కెస్ట్రేటెడ్, మంచి వినసొంపుగా అందంగా ఉంటుంది హృదయానికి. తర్వాత జనమేజయుడు అడిగిన పద్యంలో కూడా మొత్తం అంతా కథాసూచకంగా ఉంటుందిటండి. అది తర్వాత చెప్పుకుందాం. అంటే ఏం చేశారు మా 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 తాతలు ఏం చేశారని చెప్పి అడుగుతాడు కదా. అది పరీక్షిత్తుని అడిగినప్పుడు ఆ మొదటి పద్యం విరాట పర్వంలో ముందు అడుగుతాడు కదా, దాంట్లో మొత్తం 5 అశ్వాసాలు వచ్చేసేటండి. 5 అశ్వాసాల ఇది వచ్చేస్తుందటండి. అది చాలా బాగుంటుంది. అదే విధంగా ఇంకొక విషయం ఆయన ఏం చెప్పారంటే, పెద్దవారు 8:45 సమయం గుర్తు చేస్తున్నా ఒక ఆ చిన్న విషయం చెప్తే, నరనారాయణ, ఇప్పుడు నరంచేవ నరోత్తమం అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఉద్యోగ పర్వం అంతా కూడా నారాయణుడి యొక్క అతిశయించాడు నారాయణుడు. విరాట పర్వం నరునిది, నరుడైనటువంటి అర్జునుడి యొక్క ప్రతాపం. తర్వాత దాని గురించి నేను పంపించాను మీకు. ఆయన ఒక ఋగ్వేదంలో ఒక సూక్తాన్ని ఆయన ఉటంకించారు, మన పల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఏ విధంగా ఇంద్రుడి యొక్క ప్రతిరూపం కాబట్టి, ఇంద్రుడి యొక్క అంశ కాబట్టి అర్జునుడు, అర్జున స్తుతి మంగళదాయకము అని చెప్పేసినటువంటిది ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటూ ఆయన ఋగ్వేదంలో ఒక సూక్తాన్ని ఆయన చెప్పారనమాట. అది ఏంటంటే, ఇంద్రో మాయాభి అంటే స్వరంతో కాదు, ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అని చెప్పి. అంచేది ఇంద్రుడు అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క శక్తికి, మన కార్యశీలతకి ఒక ప్రతీక అంటే మూలశక్తి. ఇంద్రియాలను కూడా అందుకే ఆ పేరు కూడా ఆ విధంగా రావడం కారణం అయి ఉంటుంది. ఆ విధంగా మనం చెప్పుకున్నాం. బాగుందండి, కొనసాగించండి. సంతోషం. మనం అనుకున్నట్టుగా పద్య సంస్కృత మూలం కూడా పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ పద్యాలు చదువుకుంటుంటే బాగుంటాయి. ఏమంటారు దాన్ని, శుంభద్వేగమై అంటాం చెప్పేవారి బలం పద్యం బాగుంటుంది. అది మీరు వాటన్నిటిలోంచి మీరు ఇంకా లోతుకు వెళ్ళేది అంటే మీరు బాగా ఎందుకంటే నాకు అనిపించింది, మీరు మొన్న అర్జునుడి గురించి చాలా బాగా చెప్పారు. అర్జునుడిలో ఉన్నటువంటి ఆ శక్తి, తనకి సమయస్ఫూర్తిగా తనకి శాపాన్నే తనకి వరంగా మార్చుకునేటువంటి ఒక
ఆ సన్నివేశం గురించి మీరు చెప్పడం వల్ల అది చాలా ఔచిత్యం అనిపిస్తుంది. భీముడు కూడా అర్జునుడినే అక్కడ చెప్తాడు, అర్జునుడి గురించే చెప్తాడు. ముఖ్యంగా మనం కేవలం వారి అధ్యయనంతో పాటు మన స్వకపోల కల్పనలో భాగంగా మనకి ఎప్పుడు ఈ దీంట్లో భాగంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవిలో ఉంటున్న ఒక రాజు వదలడానికి ఎంత బాధపడుతున్నాడే అంటే తన ఎంతో జితేంద్రియుడే, ధర్మరాజు జితేంద్రియుడు, అసలు అజాత శత్రువు, ఇన్ని ఉన్న ఒక రాజు తను ఎంత బాధపడుతున్నాడు, తన ధర్మం తగ్గుతుందని బాధపడుతుంటే ఒక ధర్మమూర్తి సరే యుగం మారింది కాబట్టి అని ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నా పర్లేదు, కానీ ఇది ద్వాపర యుగం కాబట్టి ఇలా ఉందనుకుంటే పోనీ ఒక ధర్మమూర్తి ఇంత ధర్మం తెలిసిన వాడు ఎటువంటి బాధ లేకుండా రాజ్యాన్ని వదిలేశాడే నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు చెప్తుంటే ఇవన్నీ ఆయనకి ఎవరు చెప్పారు అంటే ధర్మం ఆయనలో నిరంతరం ప్రవహిస్తూ ఉండడం వల్ల ఒకరు చెప్పకుండా కూడా తాను చేయగలిగిన ఎంత వ్యుత్పత్తి ఉంటే, ఎందుకంటే ఆయన నేను సరే దైవ స్వరూపం కింద మనం అందరం కొలుస్తాం కాదట్లే, కానీ ఆయన నరుడి కింద వచ్చిన రామచంద్రుడు ఎవరు చెప్పారని ఒక రాజ్యాన్ని అంత తృణప్రాయంగా వదలగలడు, అంత తెలిసిన వాడు కూడా మళ్ళీ చెప్పులు కూడా లేకుండా అడవిలో నలిచిన రామచంద్రుడు చూడడానికి వచ్చిన భరతుడికి ఎంత గొప్ప మాట చెప్పారు కళ్యాణ్ గారు. నా హృదయం అదే అండి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ కథ పౌరాణిక పాత్రల్లో లేదా మన రామాయణ మహాభారత ఎపిక్ ఇతిహాస పాత్రల్లో వాళ్ళు దైవత్వాన్ని ఆపాదించి ధర్మరాజు మీద వాళ్ళు అంటే మంచి పనులు చేయడానికి వాళ్ళు దేవుళ్ళు అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చేయొచ్చు, అట్లా ఒక రకమైన ఇదైపోయిందండి. కాబట్టి రాములు వారు సాధారణమైన మనిషిగా, ధర్మరాజు సామాన్యమైన మనిషిగా చేస్తే ఎంత వ్యధ, వాళ్ళకి మానసిక వ్యధ, అది వాళ్ళు ధర్మం చేశారు. అంతవరకు ఎవరో మోసం చేసి ఏదో చేసినా కూడా వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ బతికారు. అద్భుతమైందండి. రామచంద్రుడు ఎవరు చెప్పిన వారు లేరండి. అంటే ఇలా కూర్చుని నాయన వెళ్తున్నావు కదా, పోనీ ఇలా ఉంటుంది, పోనీ చిన్నప్పటి నుంచి సేవా వృత్తిలో ఉన్నాడు ఆయన. అయోధ్య సుభిక్షమైన ప్రాంతం, ద మోస్ట్ వెల్తియెస్ట్ నేషన్ అట్ దట్ టైమ్స్ అయోధ్య. దశరథుల వారి రూపంలో వారు అఖండమైన భారతావనికి రాజులు వారు.